మనం ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము మీరు అవును కాదు అంటే యశ్వరణం అంటే సరిపోతుంది. ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథము అవునా కాదా? అవును, ఇది ప్రవచన గ్రంథం. దేవుడు ప్రవచిస్తే ఇంకో ప్రశ్న అడిగారు. ప్రకటన గ్రంథము దైవ ప్రవచనమా మానవ ప్రవచనమా? దైవ ప్రవచనం. దేవుడు ప్రవచిస్తే ఎవరు నెరవేర్చాలి దాన్ని? మానవుడా దేవుడా? మళ్ళీ చెప్తాను, ప్రశ్న క్లియర్గా అడుగుతా. దేవుడు ప్రవచించాడు కనుక దాన్ని ఎవరు నెరవేర్చాలి? దేవుడే నెరవేర్చాలి. ఆయన చెప్పాడు కనుక ఆయన శక్తితో దాన్ని నెరవేర్చుకోవాలి. సో ప్రకటన గ్రంథాన్ని ఎవరు నెరవేర్చాలి? దేవుడు నెరవేర్చాలి. ప్రకటన గ్రంథం మనకు అర్థమైతేనే నెరవేరుతుందా? మనకు అర్థం కాకపోయినా, మన మట్టి బుర్రలకు అది అర్థం కాకపోయినా అది నెరవేరుతుంది. ప్రకటన గ్రంథం మనకు అర్థమైనట్టే నెరవేరుతుందా? మన వయసుకి, మన అనుభవానికి, మన ఊరు, మన చదువు, మన స్కూలు, మన సిలబస్ తగ్గట్టుగా మనకు ఒకలాగా అర్థమైంది. మనం చదివిన ట్రాన్స్లేషన్ బట్టి మన తెలుగు, కన్నడనో, ఇంగ్లీషో ఏదో ఒక ట్రాన్స్లేషన్ చదువుతాం. ఒక తర్జుమా చదివి ఏదో దాని మీద 2-3 చిన్న పుస్తకాలు చదివేసి 2 వీడియోలు చూస్తే మనకు ఒక అర్థం వస్తుంది. మనకు అర్థమైనట్టే నెరవేరుతుందా? లేదు. దేవుడు ఎలా దాన్ని ఉద్దేశించాడో అలా మాత్రమే నెరవేరుతుంది. కనుక మనం అర్థం చేసుకోవడానికి దాని నెరవేర్పుకు అసలు సంబంధమే లేదు. వాక్యం అయితే ఒక మాట చెబుతుంది, దాని గైకొను వారు ధన్యులు. ప్రకటన గ్రంథమును గైకొను వారు ధన్యులు. మన చిరు ప్రయత్నం ఏంటా అంటే దానిని గైకొనే ప్రయత్నం, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. మన యొక్క గ్రహింపులో లోటుపాటు ఉండొచ్చు కానీ నెరవేర్పులో లోటుపాట్లు ఉండదు. కనుక ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవడానికి కష్టము కానీ నెరవేర్చడానికి కష్టం కాదు. దేవుడు దాన్ని ఎలా నెరవేర్చాలో దాన్ని నెరవేర్చుకుంటాడు. కనుక కష్టము అని చెప్పేదానికంటే నా దృష్టిలో, నా అభిప్రాయంలో ప్రకటన గ్రంథం సులువైన గ్రంథం, అంత కష్టమైన గ్రంథం ఏమి కాదు. దాన్ని కొందరు దాన్ని కష్టమని దాని మీద చెడ్డ పుకారు రేపేరే కానీ అది నిజంగా చెప్పాలంటే 65 పుస్తకాలు చదివి వచ్చిన వారికి 66వ పుస్తకం కష్టంగా ఉండదు. కొందరు తొందరపాటు ఏంటంటే బైబిల్ని తిరగేసేసి ముందు చివరి పేజీ చదివే ఆత్రం కొంతమందికి ఉంటుంది. ఆదికాండం చదవరు, ఇంకే పుస్తకం చదివి వద్దు, ఇంకే జ్ఞానం వద్దు, డైరెక్ట్ గా ప్రకటనలో దూకాలి. ప్రభు ఏమంటాడంటే, నేను ఇలా అంటాను, ఇప్పుడు అసలే దొంగ వాడికి గ్యాస్ కటింగ్ నేర్పించడం ఎందుకు? వాడు చిన్న కన్నాలు వేసేవాడు ఇప్పుడు పెద్ద కన్నాలు వేస్తాడు. అలాగే దేవుడు కూడా నువ్వు మాననప్పుడు ప్రకటన గ్రంథం నీకు ఎందుకు అంటాడు? నీవు దిద్దుకోనప్పుడు నీకు ప్రకటన గ్రంథం ఎందుకు? సరే, ప్రభు ఇలా అంటా ఉంటాడు కొన్నిసార్లు. ప్రకటన గ్రంథం డైరెక్ట్ గా నేను ఏ పుస్తకం చదవకుండా డైరెక్ట్ గా ప్రకటన గ్రంథానికి వెళ్తే ప్రభు అంటాడు, ఏంటికి ఎందుకు, ఏం చేసుకుంటా అంటే నాకు వచ్చని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి, ఎచ్చుకి షో చేయడానికి, పేరు పెట్టుకోవడానికి, అంతే. ఇంకా దేనికి? సో ఒక బైబిల్ పుస్తకం చదివితే ఎందుకు చదవాలి? ఒక వాక్యం చదివితే ఎందుకు చదవాలి? ఒక అధ్యాయం చదివితే ఎందుకు చదవాలి? మనలో ఏమైనా దోషం ఉందే, తప్పు ఉందేమో దాన్ని దిద్దుకోవడానికి. ఇప్పుడు నేను చదివేది ఎందుకంటే నాకు తెలుసు అని చెప్పుకోవడానికి, నాకు వచ్చు అని తెలుసుకోవడానికి, నేను మేధావిని అని ప్రచారం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు ఆ ప్రకటన గ్రంథ జ్ఞానాన్ని ఆపేస్తాడు. దుష్టునికి దేవుడు తన జ్ఞానమును అందనీయడట. కొంతమంది పిల్లలు మన ఇంటికి వస్తున్నారని SMS వస్తే వెంటనే కొన్ని సామాన్లు పైన పెట్టేస్తాం, అవి వాడికి అందకూడదు. వాడు రాను ముందు అయ్యే వాళ్ళు పడతాడు. అలాగే దుష్టుడు బైబిల్ చదవడానికి వస్తుంటే దేవుడు కొన్ని విషయాలు అందకుండా పైన పెట్టేస్తాడు, అర్థం కానియకుండా తెలియకుండా చేసేస్తాడు. కనుక బైబిల్ డబ్బులు ఉండేవాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు,
అర్థము నాట్ ఫర్ సేల్, దాని భావము నాట్ ఫర్ సేల్. డబ్బులు ఉన్నాయి కనుక గోల్డ్ ప్లేటెడ్ బైబిల్ కూడా నేను, లెదర్ బైబిల్ కూడా కొనుక్కోవచ్చు, కాగితం కొనుక్కోవచ్చు, అక్షరం కొనుక్కోవచ్చు. దాని వెనుకున్న భావము అమ్మకానికి లేదు. అది ఎవరు చదివితే వాళ్ళకి, ఎవరు పడితే వాళ్ళకి అర్థమైపోయే గ్రంథము కాదు. ఆత్మ ఆ అర్థాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు. అది ఎవరి తన నడిపింపులో ఉంటారో వాళ్ళకు మాత్రమే విడుదల చేస్తారు. కనుక ఒక పుస్తకం కష్టమని చెప్పి మనం ప్రచారం చేయాల్సిన అవసరము లేదు. సరే, అవన్నీ అలా ఉంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు ఉన్న దర్శనం ఏంటి అని అంటే, మనము సాయంత్రం చెప్పుకున్నట్టు అది 7 ఏళ్ల శ్రమ కాలం గురించి వచ్చిన దర్శనం. నిన్నే మీకు కొంత నేను కనుగొచ్చినట్టుగా దేవుడు 7 ఏళ్ల శ్రమ కాలాన్ని ఒక సువార్త కూటంలా భావిస్తున్నాడు, ఒక మీటింగ్లా భావిస్తున్నాడు. ఇలా అన్నవారు బైబిల్లో ఇంతకుముందు ఒక ప్రవక్త ఉన్నాడు. అంటే దేవుని తీర్పు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లాగా, దానికి గెస్ట్లు, చీఫ్ గెస్ట్లు అందరినీ ఇన్వైట్ చేసినట్టుగా బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. రండి చూద్దాం. జెఫన్యా గ్రంథము 7వ వచనం చదువుతాం. మొదటి అధ్యాయం. దేవుని యొక్క జడ్జిమెంట్ డే ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తున్నాడు. దానికి ఒక స్టేజి, ఒక ప్లాట్ఫాము, ఇన్వైటీస్ ని పిలుస్తున్నాడు. చదవండి. ఇప్పుడు ఒక్కసారి ఆగుతారా? యెహోవా దినము అంటే 7 ఏళ్ల శ్రమ. యోహాను ఏది చెబుతున్నాడో, విస్తారంగా చెబుతున్నాడో అదే మాటను జెఫన్యా మాటలలో చెబుతున్నాడు. అక్కడ కళలో చెప్పాడు. యెహోవా దినము సమీపించి ఉన్నది, సమీపమాయను. అధిపతులను, రాజకుమారులను, అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారందరినీ నేను శిక్షింతును. మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపు వారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరూ నాశనమైరి, ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరూ నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మట్టి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వాడు యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొను వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారి ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండదు. ద్రాక్ష తోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును, మహానాశనమును కమ్ము దినము. అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారములను కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదములను వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును. వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములను వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. జెఫన్యా భక్తునికి దేవుడు ఆయన యొక్క శ్రమ దినాన్ని ఒక సమావేశం లాగా, ఒక ఈవెంట్ లాగా, దానిని కొంతమంది అతిథులను పిలిచి దానిని వాళ్ళకి చూపిస్తున్నాడు. మౌనంగా ఉండండి, నేనేం చేయబోతున్నానో మీరు చూడండి. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయములో సంక్షిప్తంగా మాటల్లో ఏదైతే ఆయన రాసేసాడో
దేవుడు ఆ సంగతిని పలు దర్శనాల రూపంలో 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సుమారు నిన్న మనం లెక్కేసినట్టు 16 అధ్యాయాల నడిమిలో ఆ ఒక్క అధ్యాయంలో చెప్పేసిన విషయాన్ని ఇది 16 అధ్యాయంలో దేవుడు చూపించాడు. అక్కడ సామాన్య మాటల్లో రాసిన వాడు ఇక్కడ కళల రూపంలో, దర్శనాల రూపంలో, ఇందులో కొన్ని మృగాలు, ఘటసర్పాలు, చిరుత పులులు, మరి కొన్ని కొమ్ములు గలవి, ఆ తోక గలవి, అలాంటి మృగాల రూపంలో యోహాను దేవుడు చూపిస్తున్నాడు. జెఫన్యా గ్రంథం చదివితే ప్రకటన గ్రంథం అర్థమైనట్టే అన్ని దాని అర్థం. అక్కడేమో సామాన్య భాషలో ఉంది, ఇక్కడేమో దార్శనిక భాషలో ఉంది. దాన్ని ఇంగ్లీష్ లో అపోకలిప్టిక్ లిటరేచర్ అన్నారు. ప్రకటన గ్రంథం ఏ ఫార్మాట్ లో రాయబడింది అని అంటే థియోలాజికల్ లాంగ్వేజ్ లో అపోకలిప్టిక్ లిటరేచర్ అన్నారు దాన్ని. అది ఒక వింత భాష, అందులో కళలు, దర్శనాలు, మృగాలు, కొమ్ములు ఉంటాయి అని దాని అర్థం. సరే, ఇక్కడ నేను మీతో చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఒక ఈవెంట్ లాగానే దీన్ని కండక్ట్ చేస్తున్నాడు. 7 years ట్రిబులేషన్, గ్రేట్ ట్రిబులేషన్, ఒక సభని, ఒక మీటింగ్ ని కండక్ట్ చేసినట్టుగా దానికి ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ కడుగుతున్నాడు. నేను మీకు నిన్న ఈ స్టేజ్ మీద ముఖ్యమైన వ్యక్తులు, ప్రధాన అంటే గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా ఉన్నవారు 3 ఉన్నారని చెప్పాను. అక్కడ రాసినట్టుగా ఈ చార్ట్ లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 అక్కడ ఆసన్నులై ఉన్నారు. 3 అక్కడ ఉన్నారు. వీరు కాక ఈ స్టేజ్ మీద ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకా ఏమేమి ఉన్నాయి అనడానికి మీకు ఇచ్చిన ఈ స్పైరల్ బుక్ లో నేను చెప్పిన స్థలానికి రండి. పేజీ నెంబర్ 73లో ఈ 3 కాక ఇంకా ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 7 ఉన్నారు. 3 ముగ్గురుగా అంటే దేవుడు ఒక్కడు కానీ 3గా ఉన్నాడని త్రిత్వం గురించి మనం కొత్తగా చెప్పుకోని అవసరం లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు అక్కడ ఆ ప్లాట్ఫామ్, ఆ స్టేజ్ మీద ఆసన్నుడై ఉన్నాడు. తండ్రి ఏమో సింహాసనాసీనుడు, ఆత్మేమో 7 దీపాల రూపంలో, కుమారుడేమో వధింపబడిన గొర్రెపిల్ల రూపంలో ఉన్నాడు. కాక 4వ వ్యక్తులు ఎవరు? ఆయన చుట్టూ ఉన్న 4 జీవులు. వారు కాక అంటే ఇది ఒక సర్కిల్ లాగా భావించాలి. ఎక్స్పాండింగ్ సర్కిల్స్ అంటే దాన్ని ఎలా చూడాలంటే మధ్యలో సెంటర్ పాయింట్ లో ఒక ప్లాట్ఫామ్ పైన సింహాసనము ఉన్నది. ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ లో 7 దీపాలు వెలుగుతున్నవి. ఆ 7 దీపాల మధ్యకు వధింపబడిన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వస్తారు. ఈ నెక్స్ట్ సర్కిల్లో 4 జీవులు ఉన్నారు. 4 జీవులు అయిన తర్వాత 24 పెద్దలు చుట్టూతా ఉన్నారు. సింహాసనము చుట్టూతా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే రాజులు వాళ్ళ కుర్చీలు ఎప్పుడు గోడకు వేసుకునేవాడు. గోడకి ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళ భయం, వెనక వచ్చి పొడి చేస్తారు. కూర్చుని ఉండగా అమాంతంగా దేవునికి కుర్చీ పోతుందన్న భయము లేదు. అలాగ పరలోకములో కుట్ర చేసి ఆయన చంపేవారు ఎవరు లేరు. ఈయన మరణాతీతుడు, ఈయన నిత్యుడు, ఈయనకి మరణం లేదు. ఈయన ఎవరు కూడా హతమార్చలేడు. దేవుడు అమరుడు, దేవుడు అమాత్యుడు, దేవునికి మరణము లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ 4 జీవులకి అన్ని కళ్ళు ఉంటే ఈయనకి ఎన్ని కళ్ళు ఉండాలి? ఈయనకి వాటికంటే ఎక్కువ కనులుండి నలుదిక్కులా చూసేవాడు కనుక పరలోక దర్శన రూపము ఈ చాట్లోనేమో ఇలా ఇవ్వబడింది. బొమ్మ గీయటానికి అనుకూలంగా ఉంటుంది కనుక చుట్టూతా కాకుండా పక్కన ఉన్నట్టు ఎదురుగా ఉన్నట్టు గీయాల్సి ఉంటుంది. బొమ్మ గీసేటప్పుడు మరి అంతే. కానీ ఒకరు మీకు ఇచ్చిన నోట్స్ లో పేజీ నంబరు 71లో ఇలాంటి ఊహ చేశారు. ఇది సరైన ఊహ. కొంచెం అచ్చు అంటే కలర్ కానీ గ్రహింపు కాకపోయినా కొంచెం ఊహించడానికి ప్రయత్నించారు. పేజీ నంబర్ 71లో మధ్యలో ప్రభు ఉన్నాడు. యోహాను పై నుండి చూస్తున్నాడు. ఇది బర్డ్స్ ఐ వ్యూ లాంటిది, ఈ ఏరియల్ వ్యూ అన్నమాట. పై నుండి చూస్తున్నాడు. సెంటర్ లో కుర్చీ ఉంది. ఇది సైడ్ వ్యూ కాదు.
సైడ్ యాంగిల్ కాదు, పెళ్లి కూతురు ఆ యాంగిల్ కాదు, ఇది స్టేజ్ ప్లాట్ఫామ్ యాంగిల్ కాదు, పై నుండి చూస్తున్నాడు అన్నట్టుగా మనం దీన్ని భావించాలి. సో ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో ఎవరి గురించి డిసిషన్ తీసుకుంటారు? ఇలాగా కుర్చీ దర్శనాలన్న, సింహాసన దర్శన గతంలో చాలా జరిగాయి. ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క పేరు వచ్చింది. ఈసారి ఈ మీటింగ్ ఎవరి గురించి అంటే, భూమి మీద ఎవరెవరైతే యేసుక్రీస్తు సంఘమును హింసించారో వాళ్ళని ఏం చేయాలి అంటానికి మీటింగ్. వాళ్ళని ఎట్లా శిక్షించాలి, ఎట్లా దండించాలి, అవిశ్వాసులకు ఎట్లాంటి శిక్ష వేయాలి అని డిసైడ్ అవడానికి ఈ మీటింగ్ పెట్టారు. పరలోకంలో పెట్టి ఆ రోజు యోబు గురించి ఏం చేద్దాము అని మీటింగ్, ఆహాబు గురించి ఏం చేద్దాము అని మీటింగ్. ఇక్కడ భూమి మీద నా సంఘమును, నా సువార్తను తృణీకరించి, నా సంఘమును హింసించి, నన్ను విశ్వసించకుండా ఉన్న తిరుగుబాటు చేస్తున్న ప్రజలకి ఏం చేయాలి? ఇది యుగాంతము. ఈ మీటింగు బైబిల్లో మనం చూసిన అన్ని పరలోకపు మీటింగుల కంటే గొప్పది. దీన్ని ఇంగ్లీష్లో ఇంకా కొంచెం స్టడీ చేయాలి అని అంటే మీరు బ్రౌజ్ చేసుకోవడానికి వాడుకోవాల్సిన సెర్చ్ వర్డ్ డివైన్ కౌన్సిల్స్ ఇన్ ద బైబిల్ అని మీరు టైప్ చేస్తే దీని గురించి ఇంకా మీకు ఎక్కువ సమాచారం ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. బైబిల్లో డివైన్ కౌన్సిల్స్, COUNCIL, డివైన్ కౌన్సిల్స్ అని మీరు టైప్ చేస్తే ఇంకా బైబిల్లో ఇలాంటి మీటింగ్లు ఎన్ని జరిగాయి, ఆ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, బైబిల్లో ఉన్న అన్ని డివైన్ కౌన్సిల్స్ కంటే ఇది ఆఖరిది, ఇది అతి పెద్దది, ఇది మోస్ట్ డేంజరస్. ఎందుకంటే కోట్ల మంది జీవితాలు డిసైడ్ చేసే మీటింగ్ ఇది. భూమి మీద లక్షల మంది, కోట్ల మంది జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ నరకమా, వాళ్ళ పరలోకానికి వెళ్తారా అనే ఒక గంభీరమైన అంశాన్ని డిసైడ్ చేసే మీటింగ్ ఇది. ఈ మీటింగ్ లో టైం స్పాన్ ఎంత అంటే 7 సంవత్సరాల పాటు వీళ్ళని భూమి మీద శిక్షించి దండించాలి అన్న స్కీమ్ ఒకటి ఏర్పాటు చేయబడింది. ఆ 7 సంవత్సరాల శిక్షా దండమును ఎలా ఒక ఆర్డర్లో, ఒక ప్రోగ్రామ్ షీట్ ప్రకారంగా ఒక ఆర్డర్లో ఎలాగా దీన్ని అమలు పరచాలనడానికి మీటింగ్ లో ఒకరి తర్వాత ఒకటి ఇంట్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్ స్టేజ్ మీద వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఈ క్యారెక్టర్స్: సింహాసనాసీనుడైన వాడు, వధింపబడిన గొర్రెపిల్ల, 7 ఆత్మలుగా ఆత్మదేవుడు, 4 జీవులు, 24 మంది పెద్దలు, 6వది అసంఖ్యాకమైన ఆ మీటింగ్ చుట్టూత ఆ 24 మంది సింహాసనాలు, వాళ్ళు కూడా సింహాసనాల మీద కూర్చున్నారు. ఆ 24 ముందు పక్కన చుట్టూత అసంఖ్యాకమైన పరిశుద్ధులు, మనకు అంటే ముందు చనిపోయిన వాళ్ళు, మనకంటే ముందు మృతులైన వారు, దేవుని సన్నిధికి మనకు ముందే చేరిపోయిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఆ మీటింగ్ లో అనుమతి వచ్చింది. వాళ్ళు కూడా అసంఖ్యాకముగా అక్కడ సమావేశమై ఉన్నారట. వాళ్ళ గురించి 7:11 మాత్రమే హింట్, ఒక క్లూ ఇవ్వబడింది. వాళ్ళు కూడా ఈ మీటింగ్ లో ఉన్నారని. 7:11 వాళ్ళ పాత్ర ఏంటో ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథం 7:11. ఆమె యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసింది. ఆమె పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాకు చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను. ఆ గ్రూప్ కూడా ఉంది. మహాశ్రమంలో నుండి వచ్చారు, ముందే మరణించి ప్రభు సన్నిధికి వచ్చేసారు. వాళ్ళు కూడా ఆ మీటింగ్ లో సభ్యులుగా, వీక్షకులుగా, పార్టిసిపెంట్స్ గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ సింహాసనం ముందు కూర్చొని యేసు ప్రభువుని దర్శనం, ఆ సింహాసనసీనుని దర్శనం చూస్తున్నారట. వాళ్ళు కూడా అక్కడ ఉన్నారట. సో అసంఖ్యాకమైన పరిశుద్ధుల సమూహం అక్కడ ఉంది. వాళ్ళ వెనక నెక్స్ట్ వరుసలో, చివరి వరుసలో అసంఖ్యాకమైన దేవదూతలు, కోటాను కోటి దేవదూతలు వారి చుట్టూ ఉన్నారట. అంటే మధ్యలో ఒక సర్కిల్ నుండి 7 సర్కిల్స్ లో మనము ఈ దర్శనాన్ని ఊహించాలి. ఇది ఒక పెద్ద మహాసభ పరలోకంలో. ఇలాంటి క్వాంటిటీలో, ఇంత నంబర్లో, ఇంత గ్యాదరింగ్ ఇంతకు ముందు
ఒక ముగ్గురు చూసినట్టు యోబు మీటింగ్ లో కొంతమంది ఉన్నట్టుగా ఒక హింట్ ఉంది. కానీ మీకాయ ఒక పెద్ద గ్యాదరింగ్ చూశాడు ఆహాబు గురించి డిసైడ్ చేసేటప్పుడు. కానీ ఎక్కువ మందిని చూసి దానియేలు. కానీ దానియేలు దాటిపోయిన దర్శనము ఇది చాలా పెద్ద మీటింగ్ పరలోకంలో. ఇది చాలా గంభీరమైన విషయాలు మాట్లాడాడు. ఆ తరువాత ఈ స్టేజ్ మీద కొన్ని వస్తువులు ఉన్నాయి. 7 వ్యక్తులు 24 వస్తువులతో కూడింది ప్లాట్ఫామ్. ఈ 24 వస్తువులు, ఒకటి అక్కడ మందిరం ఉందట, అంటే దేవుడు కూడుకున్న ఆ స్థలము ఒక మందిరం అట, ఒక మందిర రూపములో ఉందట, దేవుని ఆలయము అని అన్నాడు. తర్వాత ఆ మందిరానికి గర్భాలయము కూడా ఉందట. అక్కడ నుండి అప్పుడప్పుడు కొన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి ప్రకటన గ్రంథంలో. గర్భాలయం ఉన్నదట. సింహాసనం ఒక ఐటమ్, ఒక ఆబ్జెక్ట్, ఫిజికల్ ఆబ్జెక్ట్. తర్వాత 24 సింహాసనాలు అనగా 24 పెద్దలు కూర్చుంటున్న కుర్చీలు. తర్వాత 5వది ఆ 24 మంది చేతుల్లో వీణలు ఉన్నాయట, 24 వీణలు. 6వ పాయింట్ 24 సువర్ణ పాత్రలు. ఇంకో చేతిలో బంగారపు బౌల్స్ ఉన్నాయట. ఒక చేతిలో సువర్ణ వీణలు, మరో చేతిలో బంగారపు పాత్రలు పట్టుకుని బంగారపు సింహాసనం మీద 24 పెద్దలు కూర్చున్నారట. తరువాత 7వది ధూపద్రవ్యము అక్కడ ఉంది. ఒక ఇంద్రధనుస్సును అక్కడ ఈయన చూశాడట. 7 దీపములు అక్కడ వెలుగుచున్నాయట. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక బుక్ కనపడుతుందట, ఒక బుక్ ఉందట. ఆ తరువాత ఈ బుక్కే సెంట్రల్ పాయింట్ కాబోతుంది ఈ మీటింగ్ మొత్తానికి. ఈ మీటింగ్ మొత్తంలో ఆ బుక్ ఓపెన్ చేస్తుంటేనే భూమి మీద శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఆ బుక్ ఒక సెంట్రల్ పాయింట్. ఈ స్టేజ్ మొత్తంలో అందరి కళ్ళు ఆ బుక్ మీద. బుక్ అంటే బుక్ అనుకునేది ఒక చుట్ట, రౌండ్ గా ఒక స్క్రోల్ అని అంటాము. సో 7 ముద్రలు వేయబడిన ఒక స్క్రోల్ అక్కడ ఉందట. ముద్రలు అంటే దానికి 7 ముద్రలు ఉన్నాయి. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. అంటే బైబిల్లో ఒక పదం వాడబడుతుంది, దాని పేరు మండలము. మండలము అని అంటే ఏమిటి అని అంటే కింద ఒక స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఒక ప్లాట్ఫామ్, స్క్వేర్ ఆర్ రౌండ్ ప్లాట్ఫామ్. దాని థిక్నెస్ ఎంతో కొంత ఉండొచ్చు కానీ ఒక స్క్వేర్ ప్లాట్ఫామ్. కొన్ని లైబ్రరీ పుస్తకాల్లో పారసీక రాజులు వాళ్ళ యొక్క సింహాసనాలు బొమ్మలు గీసినప్పుడు అక్కడ లైబ్రరీ పుస్తకాలు బొమ్మలు ఉన్నాయి. కొన్ని వీడియోస్లో ఏమైనా చూపించవచ్చు, మీరు చూడండి. రాజులట వాడు కదిలేటప్పుడు దాదాపు ఈ ఇల్లంతా ఒక పలక, ఆ పలక మధ్యలో వాళ్ళ కుర్చీ, వాళ్ళు పండుకోవడానికి మంచం, వాళ్ళు తాగడానికి తినడానికి అన్ని ఏర్పాట్లు, రాణిగారి మంచం, ఈ పలకంతా ఉంటే ఈ పలకని చుట్టూతా చాలా మంది బానిసలు భుజాల మీద మోసి రాజుగారు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళేవాడు. మనకు తెలిసింది పల్లక ఒకటే. మన ఊహల్లో పల్లకి అంటే రాజుగారికి చిన్నగా ఇరుగ్గా ఉంటుంది, ఆ చెక్క పెట్టులో అది కూర్చుంటాడు, ఆయన ఒక్కడిని మోసుకెళ్తారు. ఇది పల్లకి కాదు, ఇది పల్లకి కాదు, ఏకంగా ఇల్లే. 30-40 సైజు ఇల్లు. ఆ ఇంటి వాతావరణం మొత్తం అక్కడ ఉంటుంది. కొన్నిసార్లు బెడ్లు కట్టి ఆ కుర్చీకి కొంచెం పైకి ఎలివేషన్ కూడా ఇస్తారట పారసీకులు. సో ఆ విధంగా కదిలేదట. మండలము అని అన్నారు దాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో. ఇలాంటి మండలం మీదనే యెహెజ్కేలు దేవుడు చూశాడు. ఒక మండలము అంటే ప్లాట్ఫాము, ఆ ప్లాట్ఫామ్ పైన ఒక కుర్చీ, ఆ కింద దానికి దేవదూతలే రెక్కలు వేసుకుని చక్రాలతో దాన్ని కలుపుతున్నాయట. కనుక ఇక్కడ కూడా కింద ప్లాట్ఫామ్ ఫ్లోర్ ఎలా ఉంది అని అంటే స్ఫటికములు అంటే క్రిస్టల్తో చేయబడిన ఫ్లోర్. మనం టైల్స్ వేస్తాం, గ్రానైట్ వేస్తాం, మార్బల్ వేస్తాం. కానీ దేవుడు పరలోకములో ఆ ఫ్లోరింగ్ యోహానికి ఎలా కనపడిందంటే స్ఫటికమును పోలినది. స్ఫటికము అంటే క్రిస్టల్, ఒక విలువైన ఒక ప్రెషియస్ స్టోన్, అది దానితో చేయబడినది. అది కొన్నిసార్లు మంటలో వచ్చి అది ఎల్లోయిష్ రెడ్డిష్ కలర్ లో కూడా కొన్నిసార్లు రక్త కలర్ లో కూడా మారిపోతుందట ఫ్లోర్. కొన్నిసార్లు గ్లాస్ లాగా క్లియర్ గా ఉంటుందట, కొన్నిసార్లు ఏమో దాని రూపం మారిపోతుందట. అక్కడ పరలోకపు మూడును బట్టి, అక్కడ అనౌన్స్మెంట్ని బట్టి, ఆ అనౌన్స్ చేసిన ఆ కంటెంట్ని బట్టి ఫ్లోర్ కలర్ కూడా మారుతుందట.
తర్వాత 13 ఐటమ్ దేవుని నిబంధన మందసం కూడా ప్రకటన గ్రంథం 11:19 ఉన్నట్టుగా అదే ప్లాట్ఫామ్ పైన అదే మీటింగ్ లో యోహాను చూశాడు దేవుని నిబంధన మందసం. 14వది బలిపీఠము ఉన్నదట. మామూలుగా ఇవన్నీ కూడా పాత నిబంధనలో మోషే వీటిని తయారు చేశాడు. దాదాపు నా ఊహ, నేను తప్పు అవ్వచ్చు, దేవుడు కొండ మీద మోషేకు ఒక నమూనా చూపించాడట కదా, బహుశా ఇవేనేమో, వీటినే అక్కడ చూపించాడేమో, అవి ఇక్కడ యోహానుకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఒరిజినల్ ఫామ్ పైన ఉంది, దాని షాడో, దాని కాపీని మోషే కింద తయారు చేశాడు. ఒరిజినల్ది పైన ఉంది. అసలు ఆ ఒరిజినల్ దేవుడు యోహానుకు చూపించాడు. మోషే కేవలం 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఐటము దాన్ని చుట్టూ తిరిగి దాన్ని టచ్ చేసి దాన్ని కళ్ళతో మెమరైజ్ చేసుకుని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మోషేకి అంతవరకే దేవుడు చూపించాడు, ఒక్కసారికి ఒక ఐటమ్. కానీ యోహానుకు మొత్తము ప్రభువు చూపిస్తున్నారు, దాని రియల్ లొకేషన్ ప్రభు చూపిస్తున్నారు. 15వ పాయింట్, సువర్ణ బలిపీఠము ఇంకొకటి ఉన్నదట. 14వ బలిపీఠము దహన బలిపీఠము లాంటిది. 15వ బలిపీఠము సువర్ణ బలిపీఠం, అంటే అది పరిశుద్ధ స్థలంలో ధూపము వేసే బలిపీఠం. అది 16వ బలిపీఠం పైన నిప్పులు కనపడ్డాయట, అదొక ఐటమ్. అక్కడ నిప్పులు ఉన్నాయట. 17వ ఐటమ్, దేవదూతలకు ఇయ్యబడిన సువర్ణ ధూపార్తి. సువర్ణ ధూపార్తి అంటే గోల్డెన్, అంటే ఆ నిప్పులు పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది, దాని మీద నిప్పులు వేస్తారు. ఆ నిప్పుల మీద సాంబ్రాణి వేసినప్పుడు అందులో పొగ వచ్చి ఆ పర్ఫ్యూమ్ ఆ గది నిండా, ఆ ప్రాంతం నిండా నిండుతుంది. సో దేవదూతల చేతులు సువర్ణ ధూపార్తి ఉందట. ఆ ధూపార్తితో వాళ్ళు ఆ బొగ్గులను పట్టుకొని వారు దానితో మరి ఆరాధన చేయగలరు. 18వ ఐటమ్, దేవదూతలకు ఇవ్వబడిన ధూపద్రవ్యం. ధూపద్రవ్యం అంటే సాంబ్రాణి మిక్స్చర్, ఒక పౌడర్. ఆ పౌడర్ ఆ నిప్పుల మీద జల్లినప్పుడు అదంతా కూడా ధూమమయము అవుతుంది, ఒక ఆరోమాటిక్ పౌడర్. 19, 7 బూరలు యోహాను చూశాడు. తర్వాత ముద్రలు, 7 ముద్రల తర్వాత 7 బూరలు ప్రాధాన్యం కాబోతున్నాయి. 7 బూరలు చూశాడు. తర్వాత 7 సువర్ణ పాత్రలు చూశాడు. 7 బౌల్స్ అని వాటిని మనం అంటాం. సో 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బౌల్స్ యోహాను చూశాడట. అక్కడే అదే దర్శనంలో కొడవలి చూశాడట. ఒక కొడవలి, ఒక సిక్కల్. ఆ దేవదూతలు ఒకటి కాదు, 2 దేవదూతల చేతుల్లో 2 వేరు రకాల కొడవళ్ళు ఈయన చూశాడట. దేవదూతలు పై నుండి కొడవలు తీసుకుని భూమి మీదకి వస్తున్నట్టుగా చూశాడట. ఆ ప్లాట్ఫామ్ మీద నుండి వాళ్ళకి కొడవలు ఇచ్చారట ఎవరు. ఆ కొడవలు తీసుకుని వాళ్ళు భూమి మీదకి కోత కోయటానికి బయలుదేరారట. యోహాను పరలోకంలో కొడవళ్ళు చూశాడు. అదే స్థలంలో ఇక ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కాకపోయినా, బట్ సైంటిఫికలీ వీటిని కూడా ఫిజికల్ అని అనవచ్చు. 22లో ఉరుములు మెరుపులు చూశాడు. అక్కడే ఆ ప్లాట్ఫామ్ లోనే అప్పుడప్పుడు ఉరుములు మెరుపులు సినాయి కొండ మీద వచ్చినట్టుగా వస్తా ఉన్నాయి. 23లో రకరకాల ధ్వనులు, శబ్దాలు, సముద్ర ఘోష వంటి పెద్ద పెద్ద సౌండ్స్, కొన్నిసార్లు తట్టుకోలేని సౌండ్ యోహాను ఆ ప్లాట్ఫామ్ మీద అప్పుడప్పుడు వింటున్నాడట. ఆఖరిది అగ్ని కూడా, అక్కడ ఫైర్ ఉంది, ఫైర్ కూడా ఆయన చూశాడట. ఈ విధంగా యోహాను దర్శనం 7 ఏళ్ల శ్రమకాలం మనం అర్థం చేసుకోవాలంటే, మనము మా అయితే మీటింగ్ పెడితే ఒక మేబీ స్ట్రేంజర్ సౌండ్ బాక్స్ పెట్టుకుంటాం, ఒక వాక్యం చెప్పడానికి పోడియం పెట్టుకుంటాం. మా అయితే అటు ఇటు 2 సౌండ్ బాక్స్ లో మన బడ్జెట్ బట్టి పెట్టుకుంటాం. పైన ఒక టేబుల్ వేసి దాని మీద ఒక చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటాం. మన మీటింగ్లు పెడితే మన ఐటమ్స్ ఇవే. దాని మీద చీఫ్ గెస్ట్లు 1, 2, 3, 4 వాళ్ళ కుర్చీలు, అందులో కూర్చొని మా అయితే 3 రోజులు పెట్టే ఓపికే మనకు ఉంటుంది. దేవుడు 7 సంవత్సరాల మీటింగ్ పెట్టాడు. ఆ 7 సంవత్సరాలకి ఇలాంటి ప్లాట్ఫామ్, ఒక ఘనమైన అతిథులతో, చీఫ్ గెస్టులతో, స్పెక్టేటర్స్ తో ఆయన మోస్ట్ ఇంపాసిబుల్ ఐటమ్స్, దేవుని మందిరం, దేవుని మందసం, దేవుని బలిపీఠం, సువర్ణ ధూపార్తి,
ధూప ద్రవ్యాలతో, బూరలతో, ముద్రలతో, పాత్రలతో ఒక పెద్ద దేవదూతలు, అంటే ఎలా ఉంటుందంటే 7 దేవదూతలు లైన్లో బూరలు పట్టుకుని వాళ్ళ పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోపు వాళ్ళ వెనకాల 7 పాత్రలు అలా పట్టుకుని 7 దేవదూతలు వాళ్ళ ఆర్డర్ కొరకు పిలిస్తే, ప్రోగ్రామ్ లో పలానా సిస్టర్ వచ్చి పాడుతుంది అన్నట్టు, పలానా బ్రదర్ వచ్చి ఆరాధన చేస్తాడు అన్నట్టుగా ఇక ప్రభు పిలుస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు పని చేసి ముగించి వెళ్ళిపోతారు. పరలోకములో ఇది జరగబోతుంది. అక్కడ నుండి భూమి మీదకి ఈ శ్రమలన్నీ కురవబోతూ ఉన్నాయి. పరలోకము నుండి భూమి మీదకి ఇలా శ్రమలు కురవడం చాలా అరుదు బైబిల్లో. అక్కడికక్కడే భూమి నెరవేర్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తెగులు వచ్చి చనిపోయిన ఉన్నారు, అక్కడే ఏదో కృత్రిమంగా మంట రేగి చనిపోయిన ఉన్నారు, దేవుడు మొత్తి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుడి శరీరం నుండి అగ్ని వచ్చి కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఘనమైన కొన్ని ఇంపాసిబుల్ ఏవా అంటే 40 రోజుల వర్షం వలన భూమి మొత్తం మునిగిపోవడం, అది కొంచెం ఇంపాసిబుల్. కానీ దేవుడు దాన్ని ఆకాశపు వాకిండ్లు విప్పి మొత్తము నీళ్ళని ఆయన విప్పేశాడు భూమి పరిస్థితి. ఇంకా ఇంపాసిబుల్ మన ఇమాజినేషన్ కి సొదొమ గొమొర్రా నాశనం. ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిశాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, బహుశా పై నుండి దేవదూతలే విసిరాయేమో. మళ్ళీ ప్రకటన గ్రంథంలోనే సొదొమ గొమొర్రా టైప్ ఈవెంట్ మనం చూడబోతున్నాం. మళ్ళీ అలాగా సర్వభూమి మీద, అది లోకల్ 2 సిటీలే, కానీ ఇది గ్లోబల్, ఇది ప్రపంచ స్థాయి, వైశ్విక స్థాయిలో దేవుడు మొత్తం అన్ని ఖండాల మీద ఉన్న అన్ని అవిశ్వాసులకి ఈ తీర్పు ఆయన డిజైన్ చేశాడు. ఇది మామూలుగా అయితే కండక్ట్ చేయడం కష్టం. ఐగుప్తులో జరిగిన కొన్ని తెగుళ్ళు కొంచెం ఇంపాసిబుల్. వడగళ్ళు కురిశాయి, పెద్ద సైజు, అంత సైజు మామూలుగా పురవం. ఒకడు ఏమంటారంటే సుమారు ఒక్కొక్కటి 30 కిలోల సైజు అంట వడగళ్ళు, అంటే ఐస్ గడ్డలు పెద్దవి, అంతంత కిలోలు. మామూలుగా అయితే పురవం, చాలా అన్యూజువల్, వెరీ అబ్నార్మల్. అంటే అవి పరలోకం నుండి దేవదూతలే విసిరాడని నేను అనుకుంటా. ఆ విధంగా బైబిల్లో గతంలో కొన్ని ఇంపాసిబుల్ తీర్పులు ఆకాశం నుండి కురిశాయి. కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, పై నుండి ఒక పెద్ద నక్షత్రం ఊడి సముద్రంలో పడ్డం. దట్ ఈస్ ఇంపాసిబుల్. సో అలాంటి ఇంపాసిబుల్ ఈవెంట్స్ ప్రకటన గ్రంథంలో దేవుడు 7 ఏళ్ల పాటు డిజైన్ చేశాడు. ఇదంతా ఎవరి కొరకు అంటే తనను నమ్మని వారి కొరకు, తనను నమ్మిన వారి కొరకు. ఇలాగా దేవుడు ఒక ప్లాట్ఫామ్ కడితే దుష్టుడు కూడా ఒక ప్లాట్ఫామ్ కట్టుకుంటున్నాడట ప్రకటన గ్రంథంలోనే. మీకు ఇచ్చిన చార్టులో పేజీ నంబర్ 9లో ఇది దైవ త్రిత్వము అయితే, ప్రకటన గ్రంథంలో సాతాను త్రయము కూడా రెడీ అవుతా ఉందట. సాతాను కూడా ప్రకటన గ్రంథంలో ఒక ఆపోజిషన్ పార్టీ తయారు చేస్తున్నాడట. దేవునికి విరుద్ధంగా, దేవుని ప్రజలకు విరుద్ధంగా. దేవుడేమో అవిశ్వాసులను చంపడానికి బోరలు, పాత్రలు రెడీ చేస్తున్నాడు. ఇతగాడేమో పరిశుద్ధులను చంపడానికి యంత్రతంత్రాలు చేస్తాడు, ముద్రను సృష్టిస్తాడు. ఆ ముద్ర ఎవరెవరికి వేయాలో అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తాడు. ఎవరు ముద్ర వేయించుకోరో వాళ్ళని చంపడానికి. ముద్ర వేసుకున్న వారిని దేవుడు శిక్షిస్తాడు. ముద్ర వేయించుకోని వారిని అంత్యక్రీస్తు శిక్షిస్తాడు, సాతాను శిక్షిస్తాడు. ఈ విధంగా భూమి 2 భాగాలుగా చేయబడుతుంది. 7 ఏళ్ల శ్రమకాలంలో ముద్ర డిసైడ్ చేస్తుంది. 7వ అధ్యాయం ఒకసారి ఆ బిగినింగ్ పార్ట్ లో ఒక వచనం ఉంటుంది, దాన్ని ఒకసారి చదువుతారా? 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం. తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలను ఎక్కి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను. 3వ వచనానికి వచ్చేస్తాయి. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి దశలను ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ముద్రణ కార్యక్రమం ఒకటి, ఇద్దరు ఈ 2 బ్యాచీలు కూడా ముద్రణ కార్యక్రమాలు జరుపుతారు. దేవుడు తన వారికి నొసల మీద ముద్ర వేస్తాడు. అదొక ఒక కార్యక్రమం నడుస్తుంది. భూమి మీద ఉన్న తన వారికి తన ముద్ర వేస్తాడు దేవుడు, తన వారికి తన ముద్ర వేస్తాడు సాతాను, అంత్యక్రీస్తు. కనుక ఇద్దరు వాళ్ళ బ్యాచ్కి, వాళ్ళ వర్గానికి ముద్రలు వేసుకుని భూమిని
రెండేసి ముద్రలు గలవారు, అంటే దేవుని ముద్ర గలవారు ఒక గుంపు, సాతాను ముద్ర గలవారు ఒక గుంపుగా 7 ఏళ్ల శ్రమ కాలంలో భూమి డివైడ్ అయిపోతుందంట. దేవుని ముద్ర వేయించుకోవడానికి ముందుకు వచ్చేవారు ఒక రకము, సాతాను ముద్ర అంత్యక్రీస్తు ముద్ర వేయించుకునేవారు ముందుకు వచ్చేది ఒక రకం. ఇప్పుడు మీరే గెస్ చేయండి, ఈయన జనాన్ని ఈయన హింసిస్తాడు, ఈయన జనాన్ని ఈయన హింసిస్తాడు. ఇది ఈ యొక్క ట్రినిటీకి, ఈ త్రయము అన్న దీన్ని ట్రినిటీ అంటే ఇష్టము లేక వీళ్ళకు కూడా ఇదే హోదా ఇవ్వకూడదని సేటనిక్ ట్రినిటీ అని కొన్ని స్కాలర్లీ పుస్తకాలు రాస్తారు. సేటనిక్ ట్రినిటీ అంటారు. నేను దీన్ని ట్రినిటీ అంటానికి ఇష్టపడక త్రయము అని అన్నాను. ఒక ట్రయో అని అన్నాడు. డ్యువో ట్రయో అంటాం కదా, ఇది ఒక ట్రయో. ఈ ముగ్గురు వాళ్ళ మనసుల్లో శ్రమ పెట్టడానికి పూనుకున్నారు. వీ బ్యాచ్ కూడా, ఈ గుంపు కూడా శ్రమ పెట్టడానికే, వీరు కూడా శ్రమ పెట్టడానికే. సో ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ముగ్గురిని మనం అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురు ఎవరు? ఆ బొమ్మ మీ ఎదురుగా ఉంది కనుక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రండి. ఎవరున్నారు? మూడో వచనం చదువుతారా? అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, ఎర్రని అంటే కలర్స్ కూర్చు గుర్తు చేసుకోండి, కలర్ కోడింగ్ చేస్తున్నాడు దేవుడు. ఈ స్నేక్ ఒక మహాఘట సర్పం రూపంలో ఉంది. దీని కలర్ రెడ్డిష్ కలర్. అలాగే 13:2 ఆ ప్రక్కనే బైబిల్లో చూడండి, ఇక్కడ ఒక జంతువు ఉంది, చిరుత పులిని పోలింది. దానికి కలర్ కోడ్ ఏమిద్దాం? చిరుత పులి అంటే దానికి ఏ కలర్ ఉంటే మంచిది? ఎల్లో కలర్, పసుపు రంగు ఉంటే మంచిది. అంటే ఈ బొమ్మలో ఈ పై నుండి వస్తున్న ఘట సర్పం ఎర్రని రంగు గలది. ఇది ఆకాశం నుండి భూమి మీదకి దిగి వస్తుంది. భూమిలో నుండి అంటే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వస్తుంది. భూమి మీద సముద్రములో నుండి ఒక చిరుతపులి. ఇది ఆకాశం నుండి వస్తుంది. ఇది దేవదూత. ఇది పడిపోయిన దేవదూత. పడిపోయిన దేవదూతలకు అందరికి అధిపతి ఆది సర్పం అని. ఆ తర్వాత దానికి పేరు ఉంది 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయం 9వ వచనంలో వీడు అపవాది, సాతాను అనియు ఆది సర్పం అనియు. వీనికి పేరు ఆ మూల క్యారెక్టర్, ఆ హెడ్ క్యారెక్టర్ సాతాను. పడిపోయిన సాతానులన్నిటికీ పెద్ద సాతాను అన్నమాట. ఆ మహాఘట సర్పము భూమి మీదకి అప్పుడు దిగి వస్తాడట. దిగి వచ్చి ఈ పసుపు రంగులో ఉన్న చిరుతపులి, ఈ చిరుతపులి ఎవరు? సముద్రంలో నుండి వస్తాడు. సముద్రం అంటే అన్య జనులు, జెంటైల్స్ అని అర్థం, నాట్ బిలీవర్స్ లో నుండి రాడు. సముద్రము బైబిల్లో అన్య జనులకు గుర్తు. సో అవిశ్వాసులకు గుర్తు. ఈ అన్య జనులలో నుండి ఒక చిరుతపులి బయటకు వస్తుంది. ఆ 2వ వచనంలో 2 మృగాలు కలుస్తుంది చూడండి. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము, ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాడు. యేసు ప్రభువును 40 దినాల ఉపవాస సమయంలో శోధించినప్పుడు 3వ శోధన ఇదేగా, నువ్వు నా కాళ్ళకు నా పాదాలకు మొక్కితే ఈ రాజ్యములన్నీ నీకు ఇస్తాను. యేసు ప్రభు దేవునికే మొక్కాలి అని అన్నప్పుడు వాడు వెళ్ళిపోతాడు. ఈ చిరుతపులి ఆ ఘట సర్పానికి మొక్కటం వలన ఆ సాతాను అప్పుడు యేసు ప్రభుకి ఇస్తానన్న అధికారాలన్నీ ఇతనికి ఇస్తాడు. సో ఇక్కడ ఒక అన్హోలీ మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఈ పడిపోయిన దేవదూత భూమి మీద ఉన్న ఒక పొలిటికల్ ఫిగర్కి తన అధికారం అంతా, తన బలమంతా, తన సింహాసనం అంతా అతనికి ఇస్తాడు. ఇది ఒక మృగము పైనుండి కిందికి వస్తుంది. ఎర్రని ఘట సర్పము చిరుతపులిని పోలి
దానికి 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయని అక్కడ మనం చూస్తాము. ఆ మృగము ఈ మృగానికి సపోర్ట్ చేసే 3వ మృగము 13వ అధ్యాయం 11వ వచనంలో బయటకు వస్తుంది చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె ఇది గొర్రెపిల్లను మృగము అంటాం కొంచెం విడ్డూరం. ఆఫ్టర్ ఆల్ గొర్రెపిల్లని మృగం అని అంటాం, అది ముద్దుగా ఉంటుంది చూడటానికి. క్రూర మృగము లాంటి ముఖము దానికి ఉండదు. వి కాంట్ కాల్ ఇట్ యాజ్ అ బీస్ట్. బట్ ఇక్కడ మాత్రం అది బీస్ట్ అట, అది ఒక మృగం అట. ఈ మృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. అందుకనే బైబిల్లో అది ప్రకటన గ్రంథంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. వధింపబడిన గొర్రె పిల్లకి 7 కొమ్ములు. యేసుక్రీస్తును సూచించే వధింపబడిన గొర్రె పిల్లకి 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. కానీ ఈ మృగము గొర్రె పిల్ల ఇది కూడా ఇదేం చేస్తుంది అంటే దీనికి 2 కొమ్ములు ఉంటాయి. ఇది ఏ మృగానికి సపోర్ట్ చేస్తుంది? ఘట సర్పము వలె మాట్లాడుతుంది. ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. ఈ ముగ్గురు కలిసి ఏకమవుతారు. ఇది ప్రకటన గ్రంథం. భూమి మీద ఈ ముగ్గురు కలిసి ఏకమయ్యి ఒక 7 ఏళ్ల పాటు కొన్ని అరాచకాలు వీళ్ళు చేస్తారు. పైనున్న దేవుడు కొంత మట్టుకు దాన్ని సహిస్తారు. ఎంత మట్టుకు అనేదే మన నెక్స్ట్ క్వశ్చన్. దానికి మీరు చార్ట్ నంబర్ 11కి రండి. చార్ట్ నంబర్ 11లో 3 స్తంభాల్లో 3 కాలమ్స్ లో 7 ముద్రలు 7 బోరలు 7 పాత్రలు ఇవ్వబడ్డాయి. చూశారు కదా? 7 ముద్రలు నిలువుగా పై నుండి కిందికి చదవాలి. 7 ముద్రలు 7 బోరలు 7 పాత్రలుగా ప్రకటన గ్రంథములో ప్రధానమైన తీర్పుల దర్శనాలు ఇక్కడికి ఇవ్వబడ్డాయి. అక్కడ పైన అధ్యాయాలు కూడా 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సాగే దర్శనం ఇది. ఈ దర్శనంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కొన్ని విషయాలు నేను హైలైట్ చేశాను, వాటిని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఇక జరుగుతున్నది ఏంటంటే ఆ మీటింగు, ఆ స్టేజీ మర్చిపోవద్దు. 7 వ్యక్తుల సముదాయము, 24 వస్తువుల సముదాయం. సో 7 + 24 ఐటమ్స్ గా ఒక సభ ఏర్పాటు చేయబడింది. ఆ సభలో నేను అన్నట్టు ఆ చుట్ట 7 ముద్రలు వేయబడిన గ్రంథము ఫోకస్ కాబోతోంది. ఆ గ్రంథం విప్పుటకు ఎవరు యోగ్యులు అని అంటే యోహాను ఏడుస్తున్నాడట. అప్పుడు 24 పెద్దల్లో ఒకడు వచ్చి ఈ గ్రంథమును విప్పుటకు యోధా గోత్రపు సింహము యోగ్యుడు, ఆయన వస్తాడు, దాన్ని తెరుస్తాడు అని చెప్పారు. అప్పుడు ఒక జీవి వచ్చి ఆ గ్రంథాన్ని ఈ గొర్రెపిల్ల కనుక యేసుక్రీస్తుకి ఇస్తే ప్రభువారు ఆ గ్రంథాన్ని పట్టుకుని ఫస్ట్ సీల్, మొదటి ముద్ర ఓపెన్ చేసినప్పుడు భూమి మీద ఏం జరిగిందట? ఆ 4 జీవుల్లో ఒకటి చదవండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. 13వ అధ్యాయంలో మనం ఏ చిరుత పులిని అయితే చూసామో ఆ చిరుత పులిని ఇక్కడ మొదటి ముద్ర సందర్భంలో ఇక్కడ తెల్లని గుర్రము ఎక్కిన వాడుగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ చిరుత పులినే ఇక్కడ 2వ రూపంలో తెల్లని గుర్రము ఎక్కిన వాడుగా అతనికి ఒక కిరీటము ఇవ్వబడింది. హీస్ క్రౌన్డ్, అంటే కొత్తగా రాజు అయ్యాడు. అంత్యక్రీస్తు తనను తాను ఇహలోక రాజుగా ప్రకటించుకుంటాడు. మొదటి ముద్రకి పరలోకములో ముద్ర విప్పుతుంటే భూమి మీద ఒక ఈవెంట్ జరుగుతుంది. మొదటి గుర్రం, 2వ గుర్రం, 2వ ముద్ర, 2వ గుర్రం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట విప్పింది. అప్పుడు ఎర్రనిదైన వేరొకటి గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను.
మొదట కిరీటం తీసుకుంటాడు, అతి త్వరగా ఖడ్గము పట్టుకుంటాడు. సో అంత్యక్రీస్తు భూమి మీద మొదటి ముద్రకేమో తనను తాను రాజుగా ప్రకటించుకుంటాడు. విల్లు పట్టుకుని కిరీటం పట్టుకుని తనను తాను రాజుగా, భూలోక రాజుగా చేసుకుంటే, రెండో ముద్రకి ఆయన ఖడ్గము పట్టి భూమి మీద యుద్ధములు చేస్తాడు. ఖడ్గము పట్టి తన రాజ్యమును వ్యాపింపజేసి సర్వలోక రాజ్యంగా మొత్తము భూలోక రాజ్యాలని తన కిందికి తెచ్చుకోవడానికి ఒక చిన్న ప్రయత్నము ప్రారంభిస్తాడు. అంత్యక్రీస్తు గురి వరల్డ్ కింగ్డమ్, వన్ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికే అతను ప్రయత్నిస్తాడని రెండో ముద్రకు మనం చూస్తాం. మూడో ముద్రలో ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడేను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు దేనారములకు ఒక సేరు గోధుమలనియు, దేనారములకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడింది. జరిగింది ఏంటంటే, మొదటి ముద్రకేమో అంత్యక్రీస్తు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. రెండవ ముద్రకి యుద్ధాలు జరిపాడు. దాని పరిణామముగా మూడవ ముద్రకి భూమి మీద కరువు వచ్చింది. అంటే 7 ఏళ్ల శ్రమకాలము ఆరంభం కొంచెం వింతగా ఉంది. మీటింగ్ చూస్తుంటే దానిలో ఉన్న సభ్యులు చూస్తుంటే గనులుగా ఉన్నారు. గొర్రెపిల్ల ముద్ర వెంబడి ముద్ర విప్పుతూ ఉంటే ఆ గ్రంథం పూర్తి చేసే లోపే కింద చాలా జరిగిపోతూ ఉన్నాయి. కింద ఇప్పుడు మూడో ముద్రకి కరువు వచ్చేసింది. ఇంకా 4 ముద్రలు బాకీ. ఈ లోపే ఇంత జరిగింది. సరే, 4వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుల వర్ణము గల ఒక గుర్రము కనబడేది. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యువు. పాతాళలోకము వారిని వెంబడించింది. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వారికి ఇవ్వబడింది. ఈ కీవర్డ్, ఈ మొత్తం 4 ముద్రలో కీవర్డ్ 4వ భాగము అనే మాట. వారికి అధికారము ఇయ్యబడెను అనగా ఇది దైవ నిర్ణయం. దేవుడు అంత్యక్రీస్తు కొంతకాలము వరకు ప్రబలడానికి అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం దేనికి అంటే భూమి మీద ఉన్న ప్రజలకి ఇది అవకాశం. వారు నన్ను ఎన్నుకుంటారా, అతనిని ఎన్నుకుంటారా అనడానికి మొదటి 4 ముద్రల సమయం దేవుడు భూమి మీద జనులకు కేటాయించాడు. ఆ సమయంలో అంత్యక్రీస్తుకి కొన్ని లిమిటెడ్ అధికారాలు ఇచ్చాడు. ఆ లిమిటెడ్ అధికారాల్లో భూమి మీద అతడు కొన్ని అరాచకాలు చేస్తాడు. అలా చేయడం వల్ల భూమి మీద మనుషులకి కనువిప్పు కలుగుతుంది. విడవబడిన వారికి నిర్ణయ శక్తి, నిర్ణయ సమయం వస్తుంది. ఇదంతా మనం అనుకున్నట్టు లేదే, ఇతడు బూటకముగా ఉన్నాడే, ఇతనే క్రీస్తు అనుకున్నా. జస్ట్ నేను ఎందుకో ఎవరో మధ్యాహ్నమే వీడియో పంపిస్తే ఆ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఒక సమాజ మందిరపు రబ్బాయి ఆయన ఏమంటాడంటే, మెస్సియా అంటే బైబిల్ అంటే వాళ్ళ బైబిల్ పాత నిబంధనలో ఏమాత్రము దేవుడు కాడు. ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ప్రతి యూదా మత బోధకుడు ఏం బోధిస్తాడంటే క్రీస్తు అంటే దేవుడు కాదు. పాత నిబంధనలు ఎక్కడా కూడా క్రీస్తు దేవుడని చెప్పబడలేదు. క్రీస్తుని ఈ క్రైస్తవులేమో దేవుడు దేవుడు అంటున్నారు కానీ అసలు క్రీస్తు దేవుడే కాదు అని అంటారు. వాళ్ళు రేపు దేవుడు కాదు మనిషి అంటున్నారు కదా. ఒక మనిషి వస్తాడు, 4 సార్లు 4 గుర్రాలు ఎక్కి 4 రూపాల్లో విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటాడు, అమ్మో మనం మనిషి అనుకున్నాం కానీ ఈ మనిషి అనుకున్నాం కానీ ఈ మనిషి మాత్రం క్రీస్తు కాడు. ఇతడు బోటకపు క్రీస్తు, ఇతడు అబద్ధపు క్రీస్తు. ఎందుకంటే యేసు ప్రభువు మత్తయి సువార్త 24లోనే క్రీస్తు అక్కడున్నాడు, క్రీస్తు ఇక్కడున్నాడు అని చెబుతారు, మీరు నమ్మొద్దు అని చెప్పారు. రకరకాల వాళ్ళు తమను తాము క్రీస్తుగా ప్రకటించుకుంటారు. సో జూయిష్ పీపుల్కి ఈ రోజు కూడా క్రీస్తు అని అంటే ఒక పొలిటికల్ లీడర్. ఆయన ఏం చేస్తాడు అంటే నిత్య జీవము,
పాప క్షమాపణ, మారు మనస్సు ఇవి కాదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. క్రీస్తు అంటే వస్తాడు, మనకి మన సరిహద్దులను విశాలపరుస్తాడు. మన ప్రామిస్డ్ ల్యాండ్, అబ్రహాముకి ఇచ్చిన మెజర్మెంట్స్, దావీదు టైంలో మెజర్మెంట్స్ ఎంత ఉందో ఆ మెజర్మెంట్స్ తో ల్యాండ్ మనకి తిరిగి ఇస్తారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మెస్సియా ఒక మిలిటరీ వారియర్, యెహోషువ లాంటి వాడు, మోషే లాంటి వాడు, తిరిగి వాగ్దాన భూమిని వాళ్ళకు గెలిచిచ్చేవాడు. ఇప్పటికీ వాళ్ళ నమ్మకం అదే. కానీ వాళ్ళు విడవబడ్డప్పుడు రేపు ఈ 4 సార్లు 4 రూపాయలు చూపించిన ఈ వ్యక్తిని కొంత మట్టుకు మోసపోయి నమ్ముతారు. తర్వాత వాళ్ళు కళ్ళు తెలుసుకుంటారని దానియేలు గ్రంథం 9:24లో కూడా అతడు నిబంధనను భంగపరుస్తాడు, దేవాలయమును పాడు చేస్తాడు, అప్పుడు వీళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది. ముందేమో ఇతడే క్రీస్తు అని నమ్ముతారు, తర్వాత వాళ్ళు కళ్ళు తెలుసుకుంటారు అని రాసి ఉంది. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఆ ముద్రలు ఉద్దేశపూర్వకంగా పైన క్రీస్తు విప్పుతున్నారు, ఉద్దేశపూర్వకంగా క్రింద ఒక వ్యక్తికి అధికారాలు ఇచ్చి భూమి మొత్తం మీద కొన్ని అరాచకాలు జరగనివ్వటం. ఇలా జరుగుతూ ఉంటే మనందరి ఎక్స్పెక్టేషన్ 5వ గుర్రం, 5వ ముద్రకి 5వ గుర్రం రావాలి. కానీ అక్కడ జరిగింది ఏంటి? 5వ ముద్ర చదవండి ఎవరైనా. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచింది. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయ్యే మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకై ముందు అని దగ్గరగా కేకలు వేసింది. మీరు చూడండి, మనమేమనుకున్నామంటే ఇదేంటి అంత పెద్ద మీటింగ్ పెట్టారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ సమావేశమయ్యారు, అంతమంది ముందు మరి ముద్రలు విప్పుతా ఉంటే భూమి మీద శిక్షలు జరగాలి కదా, అంత్యక్రీస్తు ప్రబలుతున్నాడు ఏంటా అంటే ఏం జరిగిందంటే 4 సార్లు 4 రకాల గుర్రాల మీద 4 రకాల శ్రమలను అంత్యక్రీస్తు భూమి మీద సృష్టించాడు. అంతలా ఆయనను సృష్టించడానికి గల కారణం ఏంటంటే అతని వెనుక ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు ఎర్రని మహాఘట సర్పం. అది అతనికి కొంత బలాలు, కొంత శక్తులు, అధికారాలు ఇవ్వడం వలన ఇతను కొన్ని మరి అద్భుతమైన ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్నాడు. ఇలా చేయడం వలన క్రింద ఇలా జరుగుతూ ఉంటే మన ఎక్స్పెక్టేషన్ 5వ గుర్రం రావాలి. కానీ ఈ 5 ముద్రలకి మొదటి 4 ముద్రలకి 4 జీవులు యాక్టివ్ గా ఉన్నారు. గమనించారా? 4 జీవులు పార్టిసిపేట్ చేశారు ఇందులో. మొదటి ముద్రకి మొదటి జీవి, 2వ ముద్రకి 2వ జీవి. అక్కడే దేవుడు మనకేం చెప్పాడంటే గుర్రాలు 4. ఎందుకంటే జీవులు 4 జీవులు ఉన్నారు కనుక ఆ సింహాసనం చుట్టూ ఆ 4 జీవులు పార్టిసిపేట్ చేస్తున్నారు కనుక మనకి క్లూ ఏంటంటే జీవులు 4 కనుక భూమి మీద కూడా ఇతనికి 4 టైమ్సే ఛాన్స్ ఉంది. ఈ 4వ జీవితో అతని అరాచకాలు అయిపోతాయి. అతనికి ఇచ్చిన అధికారాలు దేవుడు ఆపేస్తాడు. ఇతనికి దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు, మహాఘట సర్పం అనే సాతాను కొన్ని అధికారాలు ఇచ్చాడు. దానివల్ల కొంత మట్టుకు ఇతను చేయగలిగాడు. కానీ 5వ ముద్రకి ఏం జరిగిందంటే నిజంగా చెప్పాలంటే ఏం జరగలేదు. సరే, అసలు ఏం జరిగిందంటే 5వ ముద్రకు పరలోకములో ప్రార్థన జరిగింది. 7 ముద్రలలో అన్నిటికంటే ముఖ్యమైన ముద్ర 5వ ముద్ర. 5వ ముద్ర దేవుడు మనుషుల మాట విన్న, మనుషుల వర విన్న ముద్ర. 5వ ముద్ర మనకిచ్చే ధైర్యం ఏంటంటే అంత్యక్రీస్తును అతని అరాచకాలను ఆపగలిగిన ముద్ర 5వ ముద్ర. శ్రమలను ఆపగలిగిన ముద్ర 5వ ముద్ర. ఆ చనిపోయిన వారి ఆత్మలు బలిపీఠం కింద బిగ్గరగా కేకలు వేశారట, ఒక ప్రార్థన చేశారట. వాళ్ళు చేసిన ప్రార్థన పేరు ఏంటంటే ప్రతిదండన ప్రార్థన. ప్రతిదండన ప్రార్థన. అక్కడ ఆ పదం కొంచెం వెతికి పెట్టండి. భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని ఇంకెంత కాలము. మేము అంటే వీళ్ళు బలిపీఠం కింద ఉన్నారండి. భూమి మీద ఉన్న పరలోకంలో ఉన్న మనుషులే, అది మరవద్దు. పరలోకాన్ని వెళ్ళినంత మాత్రాన మనకేం కొత్త కొమ్ములేం మరవవు.
సృష్టి ఎప్పటికైనా సృష్టి, సృష్టికర్త ఎప్పటికైనా సృష్టికర్తే. ఇక్కడ ఎంత బుర్ర ఉందో పైకి వెళ్ళినా కూడా మనకు అంతే బుర్ర ఉంటుంది. మనం సృష్టి, మనం దేవుడు అయిపోము. మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు. భూమి మీద ఉన్న ఆత్మరూపిగా పరలోకంలో ఉన్న నరుడు నరుడే, మనిషి మనిషే, సృష్టి సృష్టి. కనుకనే వీళ్ళకి ఓపిక పట్టక ఇలా ఈయన ముద్రలు విప్పుతా ఉన్నాడు, కిందేమో అన్ని జరుగుతా ఉన్నాయి, అంతమంది చనిపోతా ఉంటే వీళ్ళు 5వ ముద్రకి తాళలేక పెద్దగా బిగ్గరగా కేక వేసి దేవునికి మొరపెట్టారు. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటి వరకు 4 ముద్రల వరకు జరిగిన లేదా భూమి పుట్టిన దగ్గర నుంచి జరిగిన సమస్త అరాచకాలకి నువ్వు ప్రతిదండన ఎప్పుడు చేస్తావని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రతిదండన అంటే ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టు. ప్రతిదండన అంటే త్రాసులో కన్ను ఉంటే ఇటు కన్నుంటే దాన్ని ప్రతిదండన అంటారు. దాన్ని బైబిల్లో రెట్రిబ్యూటివ్ జస్టిస్ అంటారు. రెట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఇటు ఏముందో అదే ఇటు పెట్టు, ఇటు ఎంత కాలు ఉందో ఇటు కూడా అంతే కాలు త్రాసులో పెట్టి చూసి చేసే న్యాయం పేరు ప్రతిదండన శిక్ష. వీళ్ళు ఏమడుగుతున్నారంటే ప్రతిదండన అడుగుతున్నారు. ప్రతిదండన వేరు, పగ వేరు. పగ వేరు, పగ పాపం. మనం పగలు కక్షలు పెట్టుకోకూడదని బైబిల్ చెబుతుంది. ప్రతిదండన అడగటం న్యాయం. ఎందుకంటే మనం అడగకుండానే దేవుడు ప్రతిదండన చేయువాడు. దేవుడు ఏది చేయువాడో అదే వీరు అడుగుతున్నారు. ఇది అన్యాయమైన ప్రార్థన కాదు, ప్రతిదండన. అందుకని కీర్తనలు, కొన్ని కీర్తనలు కొంతమందికి అర్థం కాదు. అతడు పొలమును ఇంకొకడు కోసుకొనును గాక, అతని పిల్లలు అనాథలను గాక అని కీర్తనలు కొన్ని మాటలు ఉన్నాయి. అతని భార్య విధవరాలు 109వ కీర్తన, 69వ కీర్తనలో కొన్ని శాపాలు ఉంటాయి. ఆ కీర్తన ఎట్లా చదవాలో తెలియదు. దావీదు అక్కడ శాపాలు పెట్టట్లేదు, దావీదు అక్కడ ఎవరి కీడు కోరుకోవట్లేదు. దేవుడు నీతిమంతులను బాధ పెట్టు వారికి ప్రతిదండన చేస్తాడు. ఆ క్లాసు ప్రకారంగా ప్రతిదండన డీటెయిల్ గా అడుగుతున్నాడు. మనకు ఆ డీటెయిల్స్ నచ్చట్లేదు. ప్రతిదండన అడిగారు, మరి అది చేసేటప్పుడు క్రూరంగా ఉంటుందిగా. అది జరిపేటప్పుడు, నిర్వహించేటప్పుడు, తీర్పు ఎప్పుడు నిర్వహించేటప్పుడు, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా క్రూరంగా ఉంటుంది. ఇప్పుడు కోర్టులో ఎలా ఉంటుందంటే, వాడు చేసేసాడండి, జడ్జి గారి ముందు ఏం తెలియనట్టు నోట్లో ఏలు పెడితే కొరకనోళ్ళలాగా కొంచెం పెక్క ముఖం, కొంచెం ఏడుపు ముఖం వేసుకుని జడ్జి గారి ముందు ఉంటాడు. కానీ వాడి అసలు ముఖం అది కాదు. వాడు ఆ నేరం, ఆ బలాత్కారం చేసేటప్పుడు ఒక ముఖం ఉంటుంది. ఆ ముఖం వీడియో, ఫోటో ఉండదు. కానీ ఆ టైంలో ఒక ముఖంతో పెట్టి ఆ చర్య చేశాడు. అందుకనే జడ్జి గారికి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రభు ఏం చెప్పారంటే, అతని ముఖం చూడదు, నువ్వు మోసపోతావు, వాడు నేను మోసం చేస్తాడు. అతని పక్కన ఉన్న భార్య ముఖం అసలు చూడదు, బిడ్డల ముఖం అసలు చూడొద్దు. నువ్వు తీర్పు తీర్చలేవు. నువ్వు తీర్పు తీర్చేది ఈ రోజు ముఖం కాదు. ఆ నెల క్రితమో వారం క్రితమో వాడు క్రూరాతి క్రూరంగా చేశాడే, ఆ ముఖం గుర్తు తెచ్చుకుని నువ్వు తీర్పు తీర్చు. చుట్టూ ఉన్న జనానికేమో వాడిని చూసి వాడి మీద జాలి వస్తుంది. పాపం భార్య బిడ్డలు కలవాడు, వదిలేయచ్చు కదా. ఆ రోజు తీర్పు తీర్చేటప్పుడు జడ్జి గారే చెడ్డోడు, వాడే మంచోడైపోతాడు. అందుకని ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఎవరి మీద తీర్పు తీర్చబడుతుందో వాళ్ళ మీద జాలి తెచ్చుకోవచ్చు. తలారి అంటారు. తలారి అంటే ఎవరు? జైలులో ఉరి తీసేవాడు. రేపు ఎవరినైతే ఉరి తీయాలో ఆ అబ్బాయితో వారం రోజుల పాటు, నెల నుండో వాటితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఈ అబ్బాయి పద్దాగా బాగున్నావా, ఎలా ఉన్నావు, టిఫిన్ చేసావా, పిల్లలు ఎట్టున్నారు అని అడగకూడదు. వాడు పలకరింపు చేసి ఫ్రెండ్షిప్ కలిపి మాట మార్చుకుంటే ఉరి తీసేటప్పుడు వాడి ఉరి తీపితే వాడి కన్నీళ్ళు వస్తాయి. తలారికి ఉరి తీయబడే వారి మీద జాలి రాకూడదు. జడ్జి గారు అన్ని పూర్వపరాలు ఆలోచించి తీర్పిచ్చాడు. ఇప్పుడు ఈ తలారి కనుక ఫ్రెండ్షిప్ చేశాడంటే జడ్జి గారే చెడ్డోడు, వీడే ఊరు మొత్తంలో మంచోళ్ళగా ఉంటాడు. కనుక తీర్పు తీర్చేటప్పుడు చాలా ఘోరంగా, చాలా హింసాత్మకంగా, రక్తపాతంతో ఉంటుంది. మనం తీర్పు కోరుకుని ఊరుకుంటాం, కానీ అది నెరవేర్చేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. మనకే జాలి వచ్చేస్తుంది కొన్నిసార్లు. కనుక వీళ్ళు ఏమడుగుతున్నారు?
ప్రతిదండన అడుగుతున్నారు. ఈ ప్రతిదండన అడుగుతుంటే దేవుడిచ్చిన జవాబు 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబోవు వారి సహా దాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. సో ప్రకటన గ్రంథంలో 5వ ముద్రకి ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థన ఎంత గొప్పదంటే వెంటనే జవాబు కూడా వచ్చింది. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు కొంచెం టైము, ఇంతకాలం ఓర్చుకున్నారు కదా, ఇన్ని వందల వేల సంవత్సరాలు ఓర్చుకున్నారు కదా, నాకు ఎంతకాలము అని అంటే, ఇంకెంతకాలము అని అంటే ఆ మాటను బట్టి ఆ యారో మార్క్స్ ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ యారో 3వ పాత్రకి వేయబడింది. 3వ పాత్రలో ఏం జరిగింది అది చదవండి. 3వ దూత తన పాత్రను అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న పవిత్రుడ పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తం త్రాగనిచ్చారు. అంటే ఇక్కడ ఆగమన్నాడు కదా, ఎంతసేపు ఆగారంటే, ఇప్పుడు మీరు 2 ముద్రలు 7 బోరలు 7 + 2 9, తర్వాత 2 పాత్రలు 9 + 2 11 ఐటమ్స్ తర్వాత వాళ్ళకి జవాబు వచ్చేసింది. 5వ ముద్ర దగ్గర అడిగారు, 3వ పాత్ర దగ్గర జవాబు వచ్చేసింది. ఆ జవాబు వచ్చిందని వాళ్ళు ఎక్నాలెడ్జ్మెంట్ చూపిస్తున్నారు. ఎక్నాలెడ్జ్మెంట్ ఏంటంటే ఏమంటున్నారు అక్కడ, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చావు. మాకు మా ఆత్మలు ఇప్పుడు చల్లారుతున్నాయి, మా ఆశ మా కోరికలు ఇప్పుడు నెరవేరాయి అంటే ఇంకా కొంచెం కాలము. అది ఎంత కాలము అని అంటే 2 ముద్రలు 7 బోరలు 2 పాత్రలు 2 + 7 + 2 ఎంత అయింది? 2 + 7 + 2 11 పాయింట్స్ వరకు దేవుడు ఆగమని చెప్పాడు. 3వ పాత్రకి వాళ్ళకి తృప్తికరమైన జవాబు వచ్చేస్తే ఆ 3వ పాత్ర పోయగానే వాళ్ళకి సంతోషం వచ్చేసి ఆగలేక మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏమన్నారంటే, మళ్ళీ చదువుతాం, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడు అని జన్ముల దేవదూత చెప్పగా వీటిని. సో ఈ విధంగా అక్కడ ప్రార్థన చేయడం, ఇక్కడ జవాబు వచ్చేది. ఆ 5వ ముద్ర దగ్గర క్రింద కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి చదువుతాం. 17:6 ఎవరైనా చదవండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క అపసాక్షుల రక్తము చేతను నకిలీ అంటే జరిగింది ఏంటంటే, 5వ ముద్ర ప్రార్థన అయితే దేవుడు దానిని ఒక ఎఫ్ఐఆర్గా తీసుకున్నాడు. ఎఫ్ఐఆర్గా తీసుకుని విచారణ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఆ సిటీకి వెళ్తే అక్కడ వీళ్ళు ప్రార్థన చేసినట్టే ఎవిడెన్స్ బ్లడ్ మార్క్స్ దొరికాయి. ఏమని ఆ వచనంలో ఏమని మళ్ళీ చదవండి. పరిశుద్ధుల రక్తం చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తం చేతను నకిలీ ఉండుట చూసింది. ఆ స్త్రీ అంటే ఎవరు? ఆఖరి వచనం ప్రకారం అక్కడే 18వ వచనం, 17:18 వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేరు ఆ మహా పట్టణం. సో ఆ స్త్రీ అంటే సిటీ. స్త్రీ అంటే స్త్రీ అనుకునేది ఒక సిటీ. ఒక సిటీలో ఏం జరుగుతుందంటే పరిశుద్ధులను ఎలా చంపాలో రోజు మీటింగ్లు పెట్టి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఆ ప్లానింగ్ చేస్తున్న సిటీ వరకు దేవుడు వెళ్ళి చూస్తే, యోహాను వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ బ్లడ్ మార్క్స్, వాళ్ళ రక్తము అక్కడ కనబడిందట. సో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తగ్గట్టుగా అక్కడ ఎవిడెన్స్ సేకరించాడు దేవుడు. తర్వాత నెక్స్ట్ వచ్చిన 18:24. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు
పట్టణంలో కనబడిన నేను. సో ఆ పట్టణం అనగా అది ఆ స్త్రీ అంటే ఆ పట్టణం. ఆ పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పొద్దున్నే లేచి వాళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి ప్లానింగ్ చేస్తారంటే భూమి మీద ఉన్న పరిశుద్ధులను, దేవుని యొక్క సేవకులను ఎలా చంపాలో అక్కడ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ చేస్తారట. దేవుడు ఆరిజిన్ పాయింట్ కనుక్కున్నాడు. ఈ నేరం నా ప్రజలను ఎవరు చంపుతున్నారు, ఎక్కడ నుండి అది ప్లానింగ్ అవుతుంది అని అంటే ఒక సిటీ దొరికిందంట. ఆ సిటీలో పెద్ద పెద్ద బడా నాయకులు అక్కడ ఉండి దానిని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారని దేవుడు తెలుసుకున్నాడు. అందుకని వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన బయలుదేరుతున్నాడు. సో ఆ విధంగా పూర్తిగా 5వ ముద్ర కీ పాయింట్, ఇక్కడ టర్నింగ్ పాయింట్. కీ పాయింట్ కాదు, మొత్తం మలుపు తిప్పింది 5వ ముద్ర. వీళ్ళు చేసిన ప్రార్థనకి కథ మొత్తం అడ్డం తిరిగి దేవుడు వాళ్ళ మీద విరుచుకు పడటం మొదలు పెట్టారు. మొదటి 4 ముద్రల్లో దేవుడు వాళ్ళని ఏమీ చేయలేదు. ఆ గుర్రమెక్కిన వాడే మనుషులను ఏదో చేశాడు. కానీ 5వ ముద్ర వల్ల దేవుడు బరిలోనికి దిగాడు. సో 5వ ముద్రలో ప్రతిదండన కోరినందుకు ఇప్పుడు పగ తీర్చుట నా పని అని రోమాపత్రిక 12లో ఉంది. పగ మీరు తీర్చుకోవద్దు, నాకు అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని అన్నవారిని నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను అన్నట్టుగా వీళ్ళు దేవునికి అప్పగించారు. ప్రతి దండన దేవుని దగ్గర అడిగారు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే మమ్మల్ని అన్నవారిని, మమ్మల్ని చంపిన వారిని ఇప్పుడు నీవు దండించాలి అన్నందుకు 6వ ముద్ర జరిగింది. సో 6వ ముద్ర 5వ ముద్రలో జరిగిన ప్రార్థనకు ఇక మీద జవాబుగా, ఈ బోరలన్నీ 5వ ముద్రకి జవాబుగా, ఈ పాత్రలన్నీ 5వ ముద్రకి జవాబుగా దేవుడు ఇస్తున్నాడు. ఇక ఈ 5th నుండి మిగిలిన ఐటమ్స్ ఎన్నో ఒకసారి అంటే 7 + 7 + 2 ఎంత అయింది? 16. 5వ ముద్రకి జవాబుగా 16 రకాల జవాబు ఇచ్చాడు దేవుడు. 5th ముద్ర 5th సీల్లో చేసిన ప్రార్థనకి 6th సీల్, 7th సీల్, ఫస్ట్ ట్రంపెట్, సెకండ్ ట్రంపెట్, ఇవన్నీ ఆ ప్రార్థనకే జవాబులు, ఆ బోరలన్నీ. ఆ తర్వాత మిగిలిన 7 పాత్రలు కూడా 5వ ముద్రకి జవాబు. సో ప్రకటన గ్రంథంలో దేవుడు తీర్పును ఎలా మలిచాడు అని అంటే దాన్ని లీగలైజ్ చేశాడు. లీగలైజ్ ఎలా చేశాడు అని అంటే బాధితులు ఆయనకి ఎఫ్ఐఆర్ ఇచ్చారు, విక్టిమ్స్ ఆయనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తీసుకుని ఆయన యాక్షన్ తీసుకున్నాడు. సో ఈ మీటింగ్ ఏదైతే సభ అక్కడ ఏర్పడిందో గుడ్డిగా ఆవేశంతో వెళ్ళిపోయి గుడ్డెత్తు చేలో పడిందన్న సామెత ప్రకారంగా ఆ ఆగ్రహావేశాలతో దేవుడు వచ్చి భూమి మీద పడిపోలా, సిస్టమేటిక్ గా వచ్చాడు. తీర్పు, శిక్ష, దండము సిస్టమేటిక్ గా వచ్చింది. సిస్టమేటిక్ కూడా కాదు, లీగల్ గా వచ్చింది. సో 5వ ముద్ర బయట ప్రకటన గ్రంథం మొత్తానికి టర్నింగ్ పాయింట్. ఆ విధంగా దేవుడు ఇలా మాట్లాడుతుంటే ఇక్కడికిక్కడే మనం ఒక వచనం చదివాం, 3వ పాత్ర. ఇంకో వచనం చదువుతాం, చాప్టర్ 19 ఫస్ట్ 4 వర్సెస్ ఎవరైనా చదవండి గట్టిగా. అటు తర్వాత బహు జనుల శబ్దము బట్టి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి 2వసారి వారు ప్రభువుని స్తుతించుడి అనేది. అక్కడ ఒరిజినల్ బైబిల్, గ్రీక్ బైబిల్లోను కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో అక్కడ ప్రభువును స్తుతించుడి అన్న మాట దగ్గర హల్లెలూయా అని ఉంటుంది. ప్రజలందరూ కలిపి ఆ 5వ ముద్రకి పూర్తి జవాబు వచ్చేశాక 19th చాప్టర్ క్లోజింగ్ చాప్టర్, 7వ శ్రమకి ఇక క్లోజింగ్ చాప్టర్ లో అంతా జరిపిన తర్వాత ప్రభువా మేము అడిగినట్టే చేశారు అని చెప్పి బిగ్గరగా ఒక మాటలో దేవుని స్తుతించారు. హల్లెలూయా అని చెప్పి ఆ కోటానుకోటి పరిశుద్ధులు, ఆ కోటానుకోటి దేవదూతలు ఒక్క స్వరముతో అక్కడ సింహాసనం మధ్యలో కూర్చున్న దేవునికి పెద్దగా అన్నారంట. తెలుగులో ప్రభువును స్తుతించుడి అని హల్లెలూయా అని అన్నారట. సో ఆ విధంగా 5వ ముద్ర అంత ఘనమైన ముద్ర. ఇది
మనకు దేవుడు ముందే ఇచ్చాడు కనుక హింసలో ఉన్న ప్రతి సంఘానికి చెందిందే 5వ ముద్ర. శ్రమ పడుతున్న ప్రతి క్రైస్తవునికి చెందిందే 5వ ముద్ర. మన విశ్వాసమును బట్టి మన వీధిలో, మన ఇళ్లలో, మన ఊరిలో హింసింపబడుతున్నామా? ఒక వర్గము, ఒక సంస్థ, ఒక ప్రభుత్వం చేత మనం హింసింపబడుతున్నామా? మనం వెళ్ళి వాలిపోవలసింది 5వ ముద్ర మీద. 5వ ముద్రలో ఉన్న ప్రార్థన మన ప్రార్థన కావాలి. దేవుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా తగిన ప్రతిదండన తగినవాడు చేస్తాడు. మనం పూర్తి విశ్వాసంతో ఆ 5వ ముద్రను సొంతం చేసుకోవాలి. ఆ విధంగా ఈ తీర్పుల క్రమం 7+7+7 21 ఐటమ్స్ లో ఆ ఫస్ట్ ఆర్డర్ లో ఉన్న 5th ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్, 5th సీల్. అది ఈ మొత్తం దశను మార్చబోతుంది. 6వ ముద్ర చదవండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కమ్మడి వలె నలుపాయెను. ఒక్కసారి ఆగుతారా? అంత్యక్రీస్తు భూకంపం పుట్టించగలడా? భూ రాజ్యమును స్థాపించగలడు. భూమి మీద ఏవో కొద్దిపాటి యుద్ధాలు చేయగలడు. కానీ భూకంపం అతని చేతిలో లేదు. అంటే ఎవరు దిగేశారు ఇక్కడ? దేవుడు దిగేశారు. మొదటి 4 ముద్రల్లో అవి రోజు వార్తల్లో వినేవే. ఇప్పటికీ మనం అక్కడ ఇక్కడ ఆ ఖండం ఈ ఖండంలో యుద్ధాలు జరుగుతున్నాయని. మొదటి 4 వింత కాదు. వింత ఏది అంటే 6వ ముద్ర. అది ఇంపాసిబుల్, మనిషి చేయలేడు. ఇప్పుడు ఏ భూమిని జయించి ఏలాలనుకున్నాడో ఆ భూమిని కంపించి ఎందుకు పగలగొట్టుకుంటాడు? భూకంపం వస్తే భూమి పగిలిపోయి విచ్చుకుంటుంది కదా. అంత్యక్రీస్తు భూమిని ఎందుకు పాడు చేసుకుంటాడు? సో 6th seal is not the action of Antichrist. These are actions of God. దేవుడు అంటే 5వ ముద్ర దేవుణ్ణి దించింది. అంటే ఇది ఎట్లా ఉందంటే మొదటి 4 ముద్రల్లో అంత్యక్రీస్తు భూమి మీద తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. అంతా తన కంట్రోల్లోకి వచ్చిందని అనుకుంటా ఉంటాడు. పరలోకంలో ప్రార్థన జరిగిందని ఇతనికి తెలియదు. ఇతను ఆ ప్రార్థన జరిగే లోపు కొంచెం రిలాక్స్ అయి ఉంటాడు. రిలాక్స్ అయ్యేసరికి భూమి కంపిస్తుంది. అది 5వ ముద్ర ప్రార్థన యొక్క ప్రభావం. వాళ్ళు అక్కడ ప్రార్థన ఏ భూమిని అయితే ఎలా అనుకుంటున్నాడో ఆ భూమిని దేవుడు ఒక ఊపాడు. భూమి మీద తన రాజ్యం స్థాపించాలనుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తాడు? మనుషులు కంట్రోల్ చేయగలరు, రాజ్యాలు కంట్రోల్ చేయగలరు, భూకంపాన్ని కంట్రోల్ చేయలేరు. తర్వాత సూర్యుడు కమ్మడి వలె నలిపాడు. ఇది సూర్యుడు అంత్యక్రీస్తుకి అవసరం ఉంది. సూర్యుడు లేకపోతే ఏలుబడేట అవుతుంది. సో సూర్యుడును దేవుడు కమ్మడిలాగా అంటే నలుపు చేసేసాడు. చంద్రబింబం అంతయు రక్తవర్ణమైన అంటే బ్లడ్డిష్ కలర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యాంటై క్రైస్తు, క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు భూమిని ఎంత బాగా 4 రకాలుగా 4 స్టేజీల్లో ఆక్రమించుకున్నాడు. కానీ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాడు? మూన్ రెడ్ కలర్లోకి మారిపోయింది, సన్ బ్లాక్ కలర్లోకి మారిపోయింది, భూమి ఏమో కంపిస్తుంది. ఇది ఎవరు చేశారు అంటే పైన ఉన్నవారు. ఇతను చంపిన వాళ్ళు పైకి వెళ్ళి ప్రార్థన చేసేసారు, దేవుడికి కంప్లైంట్ పెట్టేశారు. ఆ కంప్లైంట్ కి దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. సో 6th seal దేవుడు వారిని శ్రమ పెట్టడం మొదలు పెడతాడు. మొదటి 4 seals ఆ త్రయము అంటే ఆ బొమ్మలో వాడు ఉన్నారు కదా, ముగ్గురు, మృగం, ఘటసర్పము. ఈ ఫస్ట్ 4 ఐటమ్స్ వరకే వాళ్ళకి ఛాన్స్. అక్కడ నుండి ప్రార్థన వలన త్రియేక దేవుడు బరిలోకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దిగారు. చదవండి తర్వాత ఆ వచనాన్ని పూర్తి చేయండి. ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేదు. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయేది. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానమును తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాక్కుని సింహాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. సో వాళ్ళు కరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. భూరాజులందరూ కలిపి అక్నాలెడ్జ్ చేశారు. అయ్యా, ఈ 4 విడతలు మనమేదో చేశాం, కానీ ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతున్నాయంటే ఈ మీటింగ్, ఈ స్టేట్మెంట్ ఎక్కడో బంకర్స్ లో వచ్చింది.
భూగర్భంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే భూమి మీద ఆకాశం నుండి నక్షత్రాలు చూడిపడి పడుతున్నాయి. భూమి అంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రతి దీపము దాని దారి తగ్గిపోతా ఉంది. ఇది మన కంట్రోల్లో లేదు. ఇదంతా కూడా ఒక్కడే చేయగలడు. సింహాసనాసీనుడైన వాడును ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము, ఆ ర్యాట్ ఆఫ్ ద ల్యాంబ్ అన్నారు. వాళ్ళు ఎక్నాలజీ అంటే అసలు ర్యాట్ ఆఫ్ ద ల్యాంబ్ కాంబినేషనే ఉండదు. గొర్రెపిల్లకి కోపం అసలు సెట్ అవ్వదు. గొర్రెపిల్లకి కోపం ఎందుకు వస్తుంది? మీరు ఎప్పుడైనా గొర్రెపిల్లని చూసుకుంటే మీకు తెలుస్తుంది. దాని అంత అల్లరి, దాని అంత ఆనందం, సంతోషం గొర్రెల్లో ఏ జీవికి ఉండదు. గొర్రెపిల్ల పిల్లి కంటే కుక్క పిల్ల కంటే ఎక్కువ హడావుడి, ఎక్కువ ఆత్రం, ఎక్కువ ప్రేమ కోరుకుంటాం. మేము ఒక 10 రోజుల పాటు గొర్రెపిల్లని ఇంట్లో పెట్టుకున్నాం. దాన్ని పెంచాం. అది ఇంట్లో పిల్లల కంటే ఎక్కువ హడావుడి. అది అమ్మ అని పిలుస్తుంటే నిజంగా మన పిల్లలే అమ్మ అని పిలిచినట్టు ఉండదు. అది పిల్లైనా లేచి నిలబడితే ఎంత మనిషి ఛాతి మీద 2 కాళ్ళు పెట్టి మొహం మీద చూస్తారు. అది కింద పెడితే ఉండనంట, పక్కలోకే వస్తారంట. అది పక్కలోనే మొహముంటారంట. చిన్నపిల్లలాగా తెల్లారేసరికి బెడ్షీట్ అంటే తడిపేసి ఉంటుంది. ఇక ఇంట్లో చిన్నపిల్లడు వచ్చేసినట్టే, ఓ పసిపిల్లడు పెంచుకున్నట్టే. కానీ ఇక్కడ ఏం రాసి ఉందంటే గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం వచ్చేసింది. సో ఆ ఉగ్రత మహాదినం వచ్చేసింది అంటే 6th seal తో స్టార్ట్ అయింది ట్రిబులేషన్. 6th seal తో స్టార్ట్ అయిన ట్రిబులేషన్ ఇక దేవుడు దాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నాడు. సో బుక్ ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది. సీల్ అంటే బుక్ ఓపెన్ అయిపోయింది. 7th seal ఒకటి బాకీ. ఆ ఫైనల్ సీల్ విప్పినప్పుడు ఏం జరిగింది అని అంటే ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు 5వ వచనానికి వచ్చేది. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠంపై ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. ఇదేంటి అంటే ఈ భూకంపాలు, ఉరుములు, మెరుపులు, ఆకాశ నక్షత్రాలు రావడం ఇది బిగినింగ్ స్టేజ్ మాత్రమే. ఇది ఊరికే అంత్యక్రీస్తును కొంచెం డిస్టర్బ్ చేయడానికి, కొంచెం అలర్ట్ చేయడానికి దేవుడు ఈ బుక్ అలా కంప్లీట్ చేశాడు. కానీ ఎప్పుడైతే ఆ 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పాడో నిజంగా ఏం జరిగిందంటే అరగంట సేపు మౌనము పాటించారట, నిశ్శబ్దంగా ఉన్నారట. ఆ బుక్ టోటల్ గా విప్పేసరికి కొందరు పండితులు ఏమంటారంటే ఆ పుస్తకం విప్పిన వెంటనే అది ముందు వెనక రాయబడిన గ్రంథం అన్నమాట. దాన్ని విప్పిన వెంటనే దానిలో ఏముంటుంది అంటే ఏం చెయ్యాలో రాసి ఉండొచ్చు. బుక్ విప్పితేనే ఇన్ని జరిగితే ఆ బుక్కులో ఇంకా ఎంత భయంకరమైనవి ఉంటాయి. బుక్ విప్పుతుంటేనే ఇవన్నీ జరిగాయి. ఆ బుక్కులో దీనికంటే భయంకరమైన సంగతులు ఉండుంటాయి. సో డెఫినెట్లీ ఆ బుక్కులో ఏముంటుంది అంటే 7 బోరలు, 7 పాత్రల సంగతులు అందులో ఉండుంటాయి. ఇక అనౌన్స్ చేస్తా ఉంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మీకు ఇచ్చిన చార్ట్ ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. ఫస్ట్ పేజ్ నెంబర్ 10 కొంచెం గజిబిజిగా ఉన్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. M1 అంటే తెలుగులో M అంటే ముద్ర, B అంటే బోరా, P అంటే పాత్ర. తెలుగు వారికి అనుకూలంగా ఆ లెటర్ కోడింగ్ జరిగింది. సో మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 6వ ముద్ర విప్పేసరికి ఏం జరిగిందంటే 7వ ముద్ర విప్పేసరికి ఏం జరిగింది అని అంటే 7th seal ఓపెన్ చేసేసరికి 7 trumpets, 7 బోరలు పుట్టుకొచ్చాయని దాని అర్థం. సో 7 బోరలు ఏమిటి అని అంటే 7వ ముద్ర పరిణామము. 7వ ముద్రకి వాస్తవంగా ఏమీ జరగలేదు. కానీ ఏం జరిగిందంటే 7 దేవదూతలు బోరలు పట్టుకొని ముందుకు వచ్చి నిలబడ్డారు. సో ఇన్ టోటాలిటీ 7 బోరలు మొత్తం కలిపి దేని పరిణామము అంటే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద 7th seal. సో 7th seal brings 7 trumpets. సో ఆ యారో మార్క్స్ యొక్క అర్థము అది. ఈ మొత్తము ప్రకటన గ్రంథము 7వ ముద్ర అంటే ఇలా చెబుతారు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి.
గొర్రెపిల్ల ఉగ్రత మహాదినం కదా ప్రకటన గ్రంథం. బోరలు ఊదుతున్నది ఎవరు? దూతలు, గొర్రెపిల్ల కాదు, దూతలు. ఇది దూతల ఉగ్రత దినం కాదు, ఇది గొర్రెపిల్ల ఉగ్రత దినం. గనుక బోరలు దేవదూతలు ఊదిన క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? గొర్రెపిల్లకే వెళ్ళాలి. ఇది గొర్రెపిల్ల ఉగ్రత దినం. ఆ బోరలు గొర్రెపిల్ల ఉగ్రత, ఆ పాత్రలు గొర్రెపిల్ల ఉగ్రత. ఈ ముద్రల్లో, బోరల్లో, పాత్రల్లో గొర్రెపిల్ల దేన్ని ఆయన పార్టిసిపేట్ చేశాడు, దేన్ని విప్పాడు? ముద్రలు, బోరలు, పాత్రల్లో గొర్రెపిల్ల దేనిలో యాక్టివ్గా ఉన్నాడు? ముద్రలు. ముద్రలే ప్రధానం. గొర్రెపిల్ల ఉగ్రత దినం ఇది. దేవదూతలు ఊదినా, వాళ్ళు పోసినా వాళ్ళ ఉగ్రత అంటానికి వీళ్ళు, వాళ్ళు కేవలం దాసులు, దే ఆర్ సర్వెంట్స్. ఇది దేవుని ఉగ్రత. అందుకని ఈ మూడు పక్కపక్కన రాసిన ముద్రలు, బోరలు, పాత్రలు పక్కపక్కన రాసుకుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ముద్రలే ప్రధానం. 7వ ముద్ర విప్పినప్పుడు అసలు గొర్రెపిల్ల ఉగ్రత స్టార్ట్ అయింది. ఆ ఉగ్రత 2 రూపాల్లో వచ్చింది. బోరలు పట్టుకున్న వాళ్ళు ఒక వరుస, పాత్రలు పట్టుకున్న వారు ఒక వరుస రెడీ అయిపోయారు. ఆ 2 కలిపి ఏంటది? గొర్రెపిల్ల ఉగ్రత. దూతలను కనపరచలేమను, దూతలకి క్రెడిట్ ఇవ్వలేదు. వాళ్ళు ప్రార్థన చేసేది దూతలకు కాదు, దేవునికి ప్రార్థన చేశారు. ఇది దేవుని ఉగ్రత. అందుచేత ప్రకటన గ్రంథములో సర్వ తీర్పు దేని పరిణామం అంటే, యేసుక్రీస్తు ఆఖరి ముద్ర ఎప్పుడైతే విప్పాడో అసలు తీర్పులు మొదలయ్యాయి అని అర్థం. సో ఆ బొమ్మ కొంచెం అర్థం కాకపోయినా మాట అది, వివరణ అది. 11వ పేజీ, 11వ పేజీలో ఇక 7వ ముద్ర విప్పిన వెంటనే 7 బోరలు స్టార్ట్ అయ్యాయి. మొదటి బోర దేని మీద పోయబడిందో చెప్పండి సార్. రక్తంతో తీర్థమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడింది. భూమి మీద. సో మొదటి బోర వలన వడగండ్లు భూమి మీద ఎన్నో భాగం మీద పడ్డాయి? 3వ భాగం. అంత్యక్రీస్తుకు ఎన్నో భాగం మీద అధికారం వచ్చింది? అంత్యక్రీస్తుకు 4వ భాగం మీదే అతని అరాచకాలన్నీ. అంటే 3వ భాగం అంటే ఏంటో, 4వ భాగం అంటే ఏంటో కొంచెం వివరించలేవండి. 4వ భాగం అంటే అంత్యక్రీస్తుకి ఇంతవరకే అధికారము ఇచ్చాడు. అతడు మిగతా 3 భాగాలను ఏం చేయకూడదు. బోరలు వచ్చేసరికి అది 3వ భాగం మీద ప్రభావం చూపుతున్నాయి. 3వ భాగం అంటే ఇది. బోరల వలన ఈ 2 భాగాలు క్షేమంగా ఉంటాయి. ఈ భాగం మీదే అవి ప్రభావం చూపుతాయి. అంత్యక్రీస్తుకేమో 25% మీద అధికారము ఇచ్చాడు. బోరల శ్రమలన్నీ కూడా 33% మీద అధికారము వచ్చింది. ఈ మిగతా ఇద్దరు దీన్ని చూస్తూ ఉంటారు. దీన్ని చూసి వీళ్ళు మారాలి. ఈ శాతానికి, ఈ 66%కి దేవుడు మారే అవకాశం ఇవ్వటమే బోరల టైంలో మారి దేవుడు తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3వ వంతుకే శ్రమ. తర్వాత 2వ బోర. అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. సముద్రంలో కూడా 3rd పార్టే అనగా 33% డ్యామేజ్ అవుతుంది. భూమి కూడా 33%, సముద్రం 33%. 3వ బోర దేని మీద? ఎంత భాగం? నదుల 3వ భాగం. సో సాల్ట్ వాటర్ 30%, 33%, ఫ్రెష్ వాటర్ 33% డ్యామేజ్ అవుతా ఉన్నాయి. సో దేవుడు భూమిని లాజికల్గా, సిస్టమాటిక్గా, స్టెప్ బై స్టెప్ నాశనం చేస్తాడు. ఇది అంత్యక్రీస్తు చేయలేడు, కంట్రోల్ చేయలేడు, అడ్డుకోలేడు, దీన్ని ఆపలేడు.
కనుక 5వ ముద్రలో జరిగిన ప్రార్థన వలన గొర్రెపిల్ల మహా ఉగ్రత స్టార్ట్ అయిపోయింది కనుక భూమిలో 3వ భాగం, సముద్రంలో 3వ భాగం, నదుల్లో 3వ భాగం, 4వ బోర దగ్గర సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్మెను. సూర్య చంద్ర నక్షత్రాలు అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్, అవుట్ ఆఫ్ హిస్ జ్యూరిస్డిక్షన్. ఆకాశంలో అవి ఎక్కడో ఉంటే వాటిని ఇతను కంట్రోల్ చేయలేడు. కనుక వీళ్ళందరూ భూగర్భంలోకి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ ఎమర్జెన్సీ మీటింగ్స్ లోకి వెళ్ళిపోతారు, డిస్కషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఏం చేయాలి, దీన్ని ఎంత తట్టుకోవాలి, ఎదురు ఎట్లా పోరాడాలి, దీన్ని మనం ఎలా ఆపాలి అని వారు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ తర్వాత కింద వచనాల్లో పదే ఏమని రాసి ఉంటారంటే వీళ్ళు మారరు, వీళ్ళు మారలేదు అని రాసి ఉంటుంది కింద భాగంలో. ఎక్కడో వాళ్ళు ఇన్ని జరిగినా కూడా మారు మనసు తెచ్చుకోలేదు అని క్రింది వచనాల్లో సరే ఏదేమైనా జరిగింది ఏంటంటే మొదటి ముద్రలలో డ్యామేజ్ ఎంత 4వ భాగం, ముద్రలు బోరలలో డ్యామేజ్ ఎంత 3వ భాగం. పాత్రల వైపుకి వెళ్దాం, మిగతా పాత్రలు తర్వాత చూసి ముందు 7 పాత్రల్లో మొదటి 4 పాత్రలు ఆ అడ్డగీత ఒక ఉద్దేశంతో ఇవ్వబడింది. మొదటి పాత్ర దేని మీద? మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను మొదటి పాత్ర ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుకున్నట్లని ఆయనలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, తన పాత్రను భూమి మీద అంటే బోర డ్యామేజ్ కూడా మొదటి బోర డ్యామేజ్ దేనికో మొదటి పాత్ర డ్యామేజ్ దానికే. అయితే ఇక్కడ ఒక పార్ట్ చెప్పబడింది, ఇక్కడ పార్ట్ చెప్పబడలేదు. అంటే ఇది టోటల్ డిస్ట్రక్షన్. సో 4వ భాగము అంటే ముద్రల టైంలో 4వ భాగం వరకు అధికారము, బోరల టైంలో 3వ భాగము, పాత్రల టైము ఫైనల్, అది జడ్జిమెంట్, అది టోటల్ జడ్జిమెంట్. అందుకనే పైన బ్రాకెట్ లో ప్రారంభిక శ్రమలు, ఇనీషియల్ ట్రిబులేషన్, పాక్షిక శ్రమలు పార్షియల్ ట్రిబులేషన్, అంతిమ శ్రమలు టోటల్ ట్రిబులేషన్, కంప్లీట్ అండ్ అబ్సల్యూట్ ట్రిబులేషన్. సో దేవుడు గ్యాస్ పొయ్యికి 2-3 స్టెప్పులు ఉన్నట్టుగా మంటలకి 7 సంవత్సరాల శ్రమలో ఆయన మెల్లమెల్లగా మంట పెంచుకుంటూ పోయారు. అనగా తీర్పు కూడా దయామయుడుగానే నిర్వహించాడు, అవకాశం ఇచ్చాడు, మారడానికి వాళ్ళకి సమయం ఇచ్చాడు. ఆయనను వాళ్ళు మారలేదు అని బైబిల్లో ఆ తర్వాత చాలా సందర్భాల్లో అక్కడే చెప్పబడి ఉంటుంది. వాడు దేవుడు ఎక్కడుందమ్మా? 7 పాత్రలలో ఎన్నో పాత్ర? 5వ పాత్ర చదవండి. 11th verse 16:11. పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కాదు. పైన 9వ వచనం కూడా చూడండి, 4వ పాత్ర దగ్గర. 4వ దూత తన కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ దేవుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. సో 7వ పాత్ర దగ్గరకు వచ్చేసరికి దేవుడు చూసింది ఏంటంటే వీళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినా వీళ్ళు మారు మనసు పొందట్లేదు. సో 7 శ్రమ కాలంలో కూడా దేవుడు మారు మనసు కోరుకుంటున్నాడు, విశ్వాసం కోరుకుంటున్నాడు. ఎవరైనా ఆయన తట్టు తిరుగుతారేమో అని చూస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. కానీ వాళ్ళు అంత్యక్రీస్తుకే నమ్మకంగా, వాళ్ళు వేయించుకున్న ముద్రకే నమ్మకం ఉంటున్నారు, కానీ దేవుడి వైపు తిరుగుటలేదు అని మనం చూస్తాం. సో ప్రకటన గ్రంథాన్ని ఎలా చూడాలి అంటే ఒక గ్యాస్ బర్నర్ లాగా ముద్రల టైంలో నంబర్ 1 అంటే ఫ్లేమ్ తక్కువలో ఉంది, బోరలు వచ్చేసరికి ఫ్లేమ్ దేవుడు కొంచెం పెంచాడు, పాత్రలు వచ్చేసరికి మొత్తం పెంచేశాడు. ఇక అంత చేసినా కూడా వీళ్ళలో మారు మనసు మాత్రము లేదు అని దేవుడు చెబుతున్నాడు. ఈ విధంగా ముద్రలు, బోరలు, పాత్రల తీర్పు
దేవుడు నిర్వహించి భూమి మీద తన యొక్క రాజ్యము స్థాపించడానికి ఎప్పుడు వస్తాడు అంటే చివరిగా ప్రభు పులిపెట్టాడు. చూడండి 5వ పాత్ర ఒకసారి చదవండి. ఇది 5వ పాత్ర. కొంచెం నవ్వొస్తుంది, నవ్వొస్తే నవ్వండి. ఎందుకంటే ఐదో దూత 5వ పాత్ర తీసుకొచ్చి ఎవరు కుర్చీ మీద పోసేశాడు? అంత్యక్రీస్తు కుర్చీ మీద పోసాడు. అంటే ఆయన గురి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. పరలోకము నుండి పాత్రలో ఉన్నది పోస్తే అది వచ్చి ఈ కుర్చీ మీద పడింది. అంత్యక్రీస్తు కుర్చీకి టార్గెట్. అంటే అతని యొక్క ఈ పైన ఉన్నవన్నీ ఏంటంటే ప్రజలను, భూమిని, సముద్రాన్ని, నక్షత్రాన్ని, ఆ సూర్యచంద్ర నక్షత్రాన్ని డ్యామేజ్ చేయటం అయితే 5వ పాత్ర అసలు టార్గెట్. ఆ సెంటర్ పాయింట్ ని ఎక్కడి నుండి అయితే ఇదంతా మొదలవుతుందో దేవుడు ఆ కుర్చీని టార్గెట్ చేశాడు, ఆ సింహాసనాన్ని. అక్కడ పోయటం వలన దాని రాజ్యము చీకటి కమ్మెను, మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొచ్చుకుంది. 6వ పాత్ర యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగెదోను అను చోటుకి వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ధన్యుడు. హర్మగెద్దోను యుద్ధం. ఇది 2వ రాకడము. ఈ పాత్ర కీ పాత్ర. మనమందరం ఎదురు చూస్తున్నది 6వ పాత్ర కోసం. మనకందరికీ ఇది కావాలి. ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రభుత్వాలు ఇది ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఆహాబుకు చాలాలో వచ్చిందో కొంచెం ఐడియా ఉందా? ఆహాబుకు చాలాలో వచ్చిందంటే అతడు బతికినంత కాలం తన భార్య అయిన యెజబెలు మాట విన్నాడు, దేవుని మాట వినలేదు, బయలుదేవతను పూజించాడు. దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. ఆ మరణశిక్ష ఎలా అమలు పరచాలంటే పైనుండి ఒక అబద్ధము చెప్పే ఆత్మ కిందికి వచ్చి ఈ 400 ప్రవక్తల నోట అబద్ధం చెప్పించాలి. ఏమనంటే నువ్వు యుద్ధానికి పో, నువ్వు గెలుస్తావు. ఇది చావుకు పోయే యుద్ధం. అలాగే ఇక్కడ ఈ 3 నోట్ల నుండి కప్పలాంటి 3 ఆత్మలు వచ్చి ఒక ఇవాంజలిజం లాగా ఇవి ఏం చేస్తాయంటే ప్రతి రాజు దగ్గరికి వెళ్ళి పురికొల్పుతాయి, యుద్ధానికి రండి. లొకేషన్ హర్మగెద్దోన్. ఈ హర్మగెద్దోన్ అంటే అదొక ప్లేస్. అది నార్త్ సెంట్రల్ ఇజ్రాయెల్. నార్త్ వైపు, నార్తర్న్ పార్ట్ లో, నార్తర్న్ హాఫ్ లో, సెంట్రల్ లొకేషన్ లో ఒక ప్లెయిన్ ల్యాండ్, కొండలు ఉండవు, మైదాన భాగం. చదువుగా ఎవరో నిజంగానే బుల్డోజర్ తీసుకుని అంతా చదువు చేసినట్టుగా మనం శారోను పుష్పము అని అంటాం కదా, ఆ లొకేషన్ లోనే ఆ పువ్వులు చాలా పరలోకమును తలపించేటట్లుగా, పరదేశం తలపించేటట్లుగా ఆ లోయ, ఎజ్రియేలు లోయ అంటారు దాని పేరు. ఆ లొకేషన్ వాళ్ళకేదో వాట్సాప్ లో లొకేషన్ పెట్టినట్టుగా ఈ కప్పల వంటి దోత భూమి మీద ఉన్న రాజులందరికీ చెబుతారంట, వెళ్ళి రండి యుద్ధానికి రండి. ఇవన్నీ యుద్ధానికి ఎందుకు వస్తున్నారు? దేవుడు వీళ్ళందరూ ఒక దగ్గరికి ఎందుకు తెస్తున్నాడు? ఆయన పైన వచ్చేటప్పుడు నాలుక అగ్ని వంటి నాలుగుతో వస్తాడు కదా. ఈ వీళ్ళందరూ ఒక చోటే ఉంటారు కనుక ఒక్క దెబ్బలో హర్మగెద్దోను యుద్ధములో భూరాజులందరినీ ఒక్క నాలుగుతో, ఒక్క అగ్నితో అందరినీ ఒక్క దెబ్బలో కాల్చేస్తాడు. ఏదైతే దానియేలు రాయితో కొడితే ఆ ప్రతిమ మొత్తం కూలిపోయి పొడైపోయిందని చెప్పాడో, ఆ పొడైపోయే స్థలము ఆ రాయి ఆ తెల్లని గుర్రం మీద వచ్చి క్రీస్తు. దానియేలుకు రాయిలా చూపించాడు.
వాళ్ళకి ప్రతిమలా చూపించాడు. ఇక్కడేమో భూరాజులు వాళ్ళ వాళ్ళ వాహనాలు వేసుకుని సైన్యాలు వేసుకుని యూఫ్రటీస్ నది ఎండిపోతుందట. అంటే వాళ్ళు రావడానికి అనుకూలంగా అది దాన్ని సూచనగా తీసుకుంటారు, శుభ సూచకంగా తీసుకుంటారు. చూసారా, మనం వస్తుంటే యూఫ్రటీస్ నది కూడా ఎండిపోయింది అని చెప్పేసి దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. కానీ వాళ్ళందరూ దేనికి వస్తున్నారు? వాళ్ళు చావుకు వస్తున్నారు. ఆహాబు యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? మామూలు వేషంలో మేకప్ వేసుకుని వెళ్ళాడు. అయినా కూడా చావు వెతుక్కుంటూ బాణం రూపంలో వచ్చి ఆయన గుంజుకుంది. కనుక ఆహాబు ఎలాగైతే చచ్చే యుద్ధానికి వెళ్ళాడో వీళ్ళందరూ కూడా భూరాజులందరూ కూడా చచ్చే యుద్ధానికి ఉత్సాహంతో ఏదో గెలిచేద్దామన్నట్టుగా వస్తారు. వీళ్ళకి ఆ మోటివేషన్, ఆ నడిపింపు, లోపల అంతరంగంలో నడిపింపు, వెళ్ళాలి, యుద్ధం చేయాలి. ఆ ప్రేరేపణ ఎవరిస్తున్నారు? ఆ కప్పలాంటి ఆత్మ. ఆ కప్పలాంటి ఆత్మ ఎవరిలో నుండి వచ్చాయి? ఈ ముగ్గురులో నుండి వచ్చాయి. ఆ పిక్చర్ లో ఆ ముగ్గురు ఉన్నారు కదండి, ఆ క్రూర మృగము, ఆ చిరుత పులిని, మోగిలింది, గొర్రెపిల్ల, ఈ ముగ్గురు నోట్ల నుంచి ఆ కప్పలాంటి ఆత్మ. మనమందరము వాస్తవంగా మన హృదయపూర్వకంగా 5వ ముద్ర మనకు కావాలి. 5వ ముద్ర ప్రార్థనా ముద్ర. 6వ పాత్ర మన నిరీక్షణ. 6వ పాత్ర మనం కోరుకుంటున్నాం. ప్రభు భూమి మీదకి రావాలి, అర్మగెద్దోను యుద్ధము చేయాలి. ఈ క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ బిడ్డలను, విశ్వాసులను హింసించే భూరాజులందరినీ ఒక్క దెబ్బలో నాశనం చేయాలి. ప్రభు రాకడంటే ఇది. 6వ ముద్ర మన ప్రార్థన కావాలి, అది నెరవేరాలని మనం కోరుకోవాలి. 7వ పాత్ర అంతిమ పాత్ర. ఇక 6వ పాత్రకే భూరాజుల నాశనం అయిపోయింది. 7వ పాత్ర ఏంటంటే, నిజం చెప్పాలంటే ఈ బాటమ్ లైన్ ఉంది కదండి, 7వ ముద్ర, 7వ బోర, 7వ పాత్ర నిజంగా చెప్పాలంటే అవి ఏవి కావు. 1 లీడ్స్ టు అదర్. అంటే 7వ బోర ఊదితే 7 పాత్రలు వస్తాయి. 7వ ముద్ర విప్పితే 7 బోరలు, 7వ బోర ఊదితే 7 పాత్రలు. అట్లా దీన్ని టెలిస్కోపిక్ అన్నా. మీకు మీ రేడియో కానీ టీవీకి యాంటెనా ఉంటుంది కదా, ఒకటి అయిపోయిన తర్వాత రెండోది వస్తుంది, దానివల్ల రెండోది వస్తుంది, దానివల్ల మూడోది వస్తుంది. అట్లాగా ముద్రల వలన బోరలు, బోర వలన పాత్ర, ఒకదాని తర్వాత ఒకదానికి ఒకటి కారణంగా ఉంటాయి. ఈ అడుగు ఏమీ కావు నిజం చెప్పాలంటే. 6వ వరకే దేవుని తీర్పులు, 6వే ప్రధానమైన తీర్పులు. ఇక కిందవి నెక్స్ట్ తీర్పులకి అవి లీడింగ్ పాయింట్లుగా ఉంటాయి. సరే, 6వ పాత్ర చదువుతాం. 7వ పాత్ర చూడండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము. సో ఏదైతే సీల్ తో స్టార్ట్ అయిందో అది లాస్ట్ బౌల్ తో కంప్లీట్ అయిపోయింది. సో 7వ పాత్ర ఏంటి అంటే ఒక అనౌన్స్మెంట్, ఒక డిక్లరేషన్. ఎందుకంటే నిజమైన ఫినిషింగ్ 6వ పాత్ర అయిపోయింది. అర్మగెద్దోను యుద్ధం అయిపోయింది, రాకడ అక్కడ జరిగిపోయింది. 6వ ముద్రే రాకడ ముద్ర. ముద్ర నాన్న పాత్ర. 6వ పాత్ర రాకడ పాత్ర. అక్కడితో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక 7వ పాత్ర ఏం చేస్తుందంటే జరిగిన దాన్ని డిక్లేర్ చేయటం. సమాప్తమైనది అని చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చారు. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టారు. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టేది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయి. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయుడు అను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసింది. ప్రతి ద్వీపము పారిపోయాయి, పర్వతములు కనబడకపోయాయి. 5 మణుగుల బరువులు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడేను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించింది. మారడం లేదు, మార్పు లేదు, కానీ దూషించారు. ఈ విధంగా ప్రకటన గ్రంథము 7 సంవత్సరాల దేవుని తీర్పు అనే ఒక సంఘటన. దీనిని దేవుడు సిస్టమేటిక్ గా, అనగా ఒక పథకం ప్రకారంగా ఒకదాని తర్వాత ఒకటి అది చేసేటప్పుడు భూమి మీద ఇంకా మార్పు కోరుతూ, ఉద్యమం కోరుతూ, విశ్వాసం కోరుతూ జరిపింది. కానీ ఈ భూమి మీద ప్రజలు అంత్యక్రీస్తు వైపే, ఆ మహాఘట సర్పం వైపే,
ఉన్నారు కానీ వారు దేవుని తట్టు తిరిగిన వారు కాదు. అయితే ఈ మొత్తములో మనం మిస్ అయిన అధ్యాయాలు, అందులో ఏమని రాసి ఉంటుందంటే 144,000 మంది ముద్ర వేయించుకున్న వారు దేవునికి ఉన్నారని రాసి ఉంటుంది. కొంతమంది మాత్రం గొర్రెపిల్ల తట్టు తిరుగుతారని రాసి ఉంది. అధిక మంది ఆ ఘట సర్పం వైపే ఉంటారని రాసి ఉంది. సో దేవుడు అవిశ్వాస తరానికి తాను తయారు చేసిన తీర్పును సంఘమైన మనకు, భార్య అయిన మనకు బయలుపరిచాడు. భార్యకు ఈ మాటలు చెప్పడం వెనక భర్త ఉద్దేశం ఏమిటి అని అంటే, భార్యకు భయం పుట్టిస్తున్నాడు. భార్య భ్రష్టత్వంలో పడిపోకుండా, క్రీస్తును విసర్జించకుండా. రీసెంట్గా ఎక్కడో పెళ్లి కూతురు ఆ మేకప్ చేసేవాడు వెళ్ళిపోయిందా? దేవుని సంఘము యేసు క్రీస్తును అలా చేయకూడదు. ఆయన వచ్చేంత వరకు దృష్టి ఆయన మీదే ఉండాలని, మరెవరిని మోహించకూడదని. ఇంకా బైబిల్లో మరి అనేక వచనాలు ఉన్నాయి. సమయం చాలా కావస్తుంది కనుక మరి అనేక ఇతర స్థలాలలో బైబిల్లో ఉన్న మాటలను బట్టి దేవుడు 7 ఏళ్ల శ్రమను ఇంత విపులంగా, ఇంత లోతుగా, ఇంత వివరంగా మనకు బయలుపరచడం వెనుక ఉద్దేశం ఏమిటంటే, మనకు భ్రష్టత్వం పోకుండా ఉంటాయి. ఈ భ్రష్టత్వం అనే ఒక వన్ వే వాల్వ్ సిస్టమ్ ఎలాంటిది అంటే, మనము అది నివారించడానికే ప్రకటన గ్రంథం మనకు ఇవ్వబడింది. అనగా ఈ లోకంలో ఒక వ్యక్తి అవిశ్వాసిగా ఉంటాడు, సిన్నర్గా ఉంటాడు, పాపిగా ఉంటాడు. పాపిగా ఉన్న వారికి సువార్త అందడం వలన అతడు పాపి నుండి దేవుని బిడ్డ అంటే బిలీవర్ అవుతాడు, విశ్వాసి అవుతాడు. సో పాపి సువార్త వలన విశ్వాసి అవుతాడు, దేవుని బిడ్డ అవుతాడు. ఈ దేవుని బిడ్డగా ఉండకపోతే, విశ్వాసం చెడిపోతే అతడు నెక్స్ట్ లెవెల్కి గ్రాడ్యుయేట్ అవుతాడు. ఆ లెవెల్ పేరే బైబిల్లో, ఇంగ్లీష్లో అయితే 2 పదాలు వాడబడ్డాయి. వికెడ్ అని, ఇంగ్లీష్లో ఇంకొక వర్డ్ వాడబడింది రెప్రోబేట్ అని. తెలుగులో భ్రష్టుడు. పాపి విశ్వాసి అవుతాడు, విశ్వాసి చెడితే భ్రష్టుడు అవుతాడు. పాపి విశ్వాసి చెడితే వెనక్కెళ్ళడు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అది మీరు వదిలేసి ఇందులోకి వచ్చేసారు కనుక పాపము నుండి మనము దేవుని నమ్మినందుకు మన పాపములు కడగబడి విశ్వాసులు అవుతాం. మన విశ్వాసమును కాపాడుకోకపోతే, యేసు మీదే దృష్టి పెట్టకపోతే మనం వెనక్కిపోము, ముందుకెళ్తాము. వీళ్ళని నూతనపరచుట అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. ఇట్టి వారిని ఇక కాపాడుట కానీ వాళ్ళు మళ్ళీ మార్పు చెంది మళ్ళీ ఈ స్థితికి రావడానికి అసాధ్యమట. ఇది వాల్వ్ సిస్టమ్, వన్ వే వాల్వ్ సిస్టమ్. వాళ్ళు ఇటు తెలుసుకుంటుంది కానీ ఇటు తెలుసుకోదు. మళ్ళీ ఈ గ్రూప్లోకి రావడానికి వీలు లేదట. భూమి మొత్తం మీద దేవుని దృష్టిలో జనము బైబిల్ ప్రకారంగా 3: పాపులు, విశ్వాసులు, విశ్వాస భ్రష్టులు. వీళ్ళని వాత వేయబడిన మనస్సాక్షి గలవారని, వాడ పగిలిపోయిన వారని, విశ్వాస త్యాగము చేసిన వారని, వీళ్ళు కురవని మేఘములని, నీళ్లు లేని బావులని, దారి తప్పిన నక్షత్రములని, పొరలు పంది అని వీళ్ళకి సాదృశ్యాలు చెప్పబడ్డాయి. వీళ్ళని మళ్ళీ వెనక్కి నూతన పరచుట అసాధ్యం. మనము ఈ వాల్ ఇటు ఓపెన్ అవుతుంది, ఇటు వస్తాము, ఇక ఇక్కడే ఉండడానికి నా విశ్వాసము కాపాడుకుంటుంది అన్నాడు భక్తుడు. కడమట్టుకు విశ్వాసములో ఉండాలి. విశ్వాసము విడిచామా, విశ్వాసము అడుగంటిందా, ఇక ఖాళీ అయిపోతే మనం విశ్వాస భ్రష్టులము అవుతాము. గనుక ఈ భ్రష్టులకే 7 ఏళ్ల శ్రమ. మనము అనగా సంఘము, క్రైస్తవుడు ఈ గడియలోకి, ఈ ఘట్టంలోకి పోకూడదు. అందుకనే చర్చి, అందుకనే ఫెలోషిప్, అందుకనే సండే వర్షిప్, అందుకనే బైబిల్ స్టడీ, అందుకనే ఫాస్టింగ్ ప్రేయర్, అందుకనే వీక్లీ ప్రేయర్స్, అందుకనే మంత్లీ ప్రేయర్స్,
అందుకనే యాన్యువల్ మీటింగ్స్. ఇవన్నీ ఎందుకు అని అంటే లోకము మన విశ్వాసమును బలపరిచే ఒక్క మాట చెప్పదు. రైల్వే స్టేషన్కి వెళ్ళండి, విశ్వాసం బలపడదు. బ్యాంకుకి వెళ్ళండి, విశ్వాసం బలపడదు. హాస్పిటల్కి వెళ్ళండి, విశ్వాసం బలపడదు. అక్కడ అనౌన్స్మెంట్లు అన్ని డబ్బుల గురించి, రైళ్ల గురించి, బస్సుల గురించి, ఏవేవో సంగతుల గురించి. చర్చిలో ఒక్కటి చోట మాత్రమే విశ్వాసము బలపడు మాటలు చెప్పబడే స్థలం. విశ్వాసమును కట్టే మాటలు. వినుట వలన విశ్వాసము కలుగును, క్రీస్తును కూర్చిన మాట వలన. ఇక్కడున్న సౌండ్ సిస్టమ్, ఇక్కడున్న కుర్చీలు, ఇక్కడున్న ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇక్కడున్న ఫ్యాన్స్, వెంటిలేషన్, కుర్చీ, టేబుల్స్ అంతా ఒక్క గుడే విశ్వాసమును బలపరచుట. మంచి ఫ్లోరింగ్, మంచి సీలింగ్, మంచి వెంటిలేషన్, మంచి ఎయిర్ కండిషనింగ్ అంతా దేనికోసము అని అంటే విశ్వాసమును బలపరచుకోవడానికి మనం ఈ మందిరం లోపలికి వస్తాం. భూమిలో మన ఊర్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, యూనివర్సిటీలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఏ బిల్డింగ్ లోకి వెళ్తే మీ విశ్వాసం బలపడుతుంది? చర్చ్ బిల్డింగ్, చర్చ్ వర్షిప్. అందులోకి వచ్చి మన విశ్వాసమును బలపరచుకుంటే లేదా విశ్వాసమును కాపాడుకుంటూ ఉంటే, అందులో నిన్న మొన్న నేను చెప్పినట్టుగా మన విశ్వాసం చాలా సున్నితమైనది, పువ్వు లాంటిది. దానికి చిన్న కారణం చేత ముడుచుకుపోతుంది, నలిగిపోతుంది. విశ్వాసం కూడా చాలా సున్నితమైంది. కాసేపు లోకపు మాటలు మాట్లాడామంటే మన విశ్వాసం డ్యామేజ్ అయిపోతుంది. కాసేపు లోకపు సంగతులు చూసామంటే విశ్వాసం డ్యామేజ్ అయిపోతుంది. ఏది వింటామో దాని వలన మన విశ్వాసం ఉండటమో పోవటమో జరుగుతూ ఉంటుంది. విశ్వాసమును పెంచే మాటలు విందాము, విశ్వాసం పెంచే దృశ్యాలు చూద్దాము, విశ్వాసం పెంచే చోటికి పోదాము. అలా చేసుకుంటూ ఉంటే ఈ 7 ముద్రలు మనవి కావు, ఈ 7 బోరలు మనవి కావు, 7 ముద్రలు మనం కావు. కేవలం మనం చదువుతాము అంతే, అందులో పార్టిసిపేషన్ మనది కాదు. మనం వాటిని తప్పించుకుంటాం. విశ్వసించామా వీటిని తప్పించుకుంటాము. భ్రష్టత్వంలోకి వచ్చామా అవన్నీ మనవే. ప్రతి ఈవెంట్ మనదే, అవన్నీ మనం అనుభవించాలి. అందులో మన పాత్రధారం అయిపోతాం. సో ప్రకటన గ్రంథం నెరవేరాలి, అందులో మనం ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరాలి, కానీ అప్పుడు మనం అక్కడ ఉండకూడదు, మన ప్రభుతో ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథం మనకు ఇవ్వబడింది. జరగబోయే అపాయం అంతా ముందే మనకు విడమర్చి చెప్పబడింది. ఇందును బట్టి దేవుడు మహిమపరచబడును గాక. ప్రార్థన, ముగింపు ప్రార్థన. తండ్రి, ఈ 3 నాళ్ళ సభలను బట్టి, నీవు ఇచ్చిన నడిపింపును బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఓపికగా 3వ అంతస్తులో ఉన్న మెట్లెక్కి శ్రమతో, చలిలో, అనారోగ్యంగా ఉన్న, ఉబ్బసం ఉన్న, ఆస్తమా ఉన్న, చలిలో నీ బిడ్డలు నీ సన్నిధికి మానక ఉత్సాహంతో వచ్చినందుకు తగు దీవెనలు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించండి. ఒక్కొక్కరిని ప్రభువా వారి యొక్క శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇక్కట్లను బట్టి దర్శించి, విడిపించి, స్వస్థపరిచి, బాగు చేసి విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. అయా ప్రభువా, 5వ ముద్ర మాకు ఇవ్వండి. అయా, ఆ యొక్క శ్రమల నుండి విడుదల మేము కోరుకుంటున్నాం. ఇక శ్రమలు చాలు తండ్రి, ఆశీర్వాదములు నడిపించండి. 2026వ సంవత్సరము అయా శ్రమలు అంతమొందిన సంవత్సరంగా జరిగించండి. అయా, ఇక మీదట నీ నుండి వచ్చు సమస్త దీవెనలకు వారసులుగా ఇచ్చి ఒక్కొక్కరికి ఆయన వారి ప్రార్థనల అనుసారముగా నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారికి వివాహములు జరిగించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి. రాబడి లేని వారికి రాబడి దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి. అయ్యా, రానున్న దినాల్లో ఒక్కొక్కరిని ప్రభువా ఆశీర్వదింప మొదలుపెట్టి ఆరోగ్యం ఇవ్వండి. ఆయన దీర్ఘాయువు అనుగ్రహించండి. సకల సమస్యల నుండి విడుదల కలిగించండి. ఇంటిలో నెమ్మది, శాంతిని కలిగించండి. పోట్లాటలు యేసునామములో బంధిస్తున్నాను, కొట్లాటలు యేసునామములో బంధిస్తున్నాను, హింసను యేసునామములో బంధిస్తున్నాను, అసమాధానం యేసునామములో బంధిస్తున్నాను, పేదరికము యేసునామములో బంధిస్తున్నాను, ప్రతి విధమైన దారిద్ర్యమును యేసునామములో బంధిస్తున్నాను, ప్రతి రోగమును యేసునామములో బంధిస్తున్నాను, ప్రతి నొప్పిని యేసునామములో బంధిస్తున్నాను. ఆనందమును దయచేయండి, సంతోషమును దయచేయండి, సమృద్ధిని దయచేయండి, సంపన్నత దయచేయండి, ఐశ్వర్యము దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేయండి. ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ భూమి మీద నీ రాకడ లోపు కోటీశ్వరులుగా చేయమని
నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.